Okay, guys, can you hear me? Am I audible for everyone? Can everyone hear me, guys? I hope I'm audible for all the students out there. Enpistunda andarki? Can everyone hear me? Hello, 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 guys. Hello. Okka nimisham. Just give me a minute, guys. Okay. Chalo. So, chalo, guys. Then I think I hope I'm audible for you now. Okay. Koncham ఇది glitch వల్ల సెషన్ లైవ్ కట్ అయిపోయింది. ఓకే, బట్ ఎనీవేస్ వీఆమ్ బ్యాక్. మొత్తం కంప్లీట్ చేద్దాం మనం. సార్ ఏం సార్ మళ్ళీ ఏమైంది? అది చెప్పినా కదా, సెషన్ మధ్యలో కట్ అయిపోయింది అబ్బా ఏదో గ్లిచ్ వల్ల. ఏం చేస్తాం, ఇగో మనం సాఫ్ట్వేర్ పైన ఈ యూట్యూబ్ ఆల్గోరిథం పైన డిపెండ్ అయి ఉన్నాం. ఓకే, ఏం చేస్తాం, కొన్నిసార్లు మనోడు ఏం చేస్తారో మనకే తెలియదు. ఇలాంటి మధ్యలో ఇలాంటివి అవుతూ ఉంటాయి. ఓకే, గ్లిచెస్ అవుతూ ఉంటాయి. సో ఎనీవేస్ గైస్, అందుకే వెంటనే షెడ్యూల్ చేయించాను నేను ఇంకొక లైవ్ సెషన్, సో దాట్ యూ గైస్ కెన్ జాయిన్ అండ్ వీ కెన్ కంటిన్యూ ద డిస్కషన్. ఓకే, సో గుడ్ ఆఫ్టర్నూన్. చలో, మరి మనం ఇంకా కంటిన్యూ చేద్దాం క్లాస్ ఇంకా. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు, వీఆర్ డిస్కసింగ్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్, రైట్? మనం ఈ క్వశ్చన్ డిస్కస్ చేసేవాళ్ళం. ఇక్కడ చూడొచ్చు ఇదే క్వశ్చన్ మనం దీంతో కంటిన్యూ చేద్దాం మనం. ఓకే, సో 7 scientists ఉన్నారు. S1, S2, so on, S7 are invited to deliver one lecture each in a conference. The number of ways all the 7 lectures can be arranged such that the lecture of S1 is prior to that of S3 and lecture of S3 is prior to that of S7 అన్నాడు. ఓకే, అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి గైస్, వాట్ ఈస్ ద లాజిక్ అంటే సింపుల్ లాజికే. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ట్రై టు అండర్స్టాండ్ దిస్ గైస్. ద లాజిక్ ఇన్ దిస్ క్వశ్చన్ ఇస్, ఇప్పుడు ఇది అబ్బా మనకి 7 scientists ఉన్నారు. లెక్చర్స్ ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఖచ్చితంగా S1, తర్వాత S3, ఆ తర్వాత S7. దిస్ షుడ్ బీ ద ఆర్డర్. ఈ ఆర్డర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఈ ఆర్డర్ మెయింటైన్ చేస్తూనే లెక్చర్ తీసుకోవాలి మనం. ఓకే, అయితే మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు ఈ ఆర్డర్ అయితే ఎప్పుడు సేమ్ ఉంటుంది కదా. మీరు ఎలాంటి అరేంజ్మెంట్ చేసినా S1, S3, S7, ముందు S1, తర్వాత S3, తర్వాత S7, ఈ ఆర్డర్ అయితే సేమ్ ఉంటుంది కదా. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు లెట్ us say 7 balls ఇచ్చిన, అరేంజ్ చేయరా బై అన్న, కానీ దానిలో 3 ఐడెంటికల్ బాల్స్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు మీరు? సింపుల్గా 7 factorial by 3 factorial చేస్తారు. ఇగో ఈడ కూడా అంతే. దిస్ ఈజ్ ఆల్సో ద సేమ్ క్రైటీరియా. మీరు ఎలాంటి అరేంజ్మెంట్ చేసినా ఖచ్చితంగా దిస్ ఆర్డర్ ఈజ్ గోయింగ్ టు రిమైన్ ద సేమ్ కదా. సో దిస్ ఈజ్ వాట్ యూ గోనా గెట్. సో రైట్, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. సో 7 factorial by 3 factorial, which is 7 into 6 into 5 into 4, 840 is going to be the right answer. Options చూసుకుంటే option B is the right answer. సో అర్థమైందా అందరికీ క్వశ్చన్? ఎవరికైనా డౌట్ ఉందా ఇక్కడ? Is anyone having any doubt in this case? Is this clear for everyone guys? I hope it is clear for all the students. వినిపిస్తుందా అందరికీ? Let me know in the chat section. Is this clear for everyone? Got it? So the right answer for this question is option B guys. Option B వస్తుంది రైట్ ఆన్సర్ ఇక్కడ. అయితే ఇందాక అబౌట్ దిస్ క్వశ్చన్ ఆల్సో, ఈ క్వశ్చన్ ఇది కాకుండా ఇందాక ఈ ముందు క్వశ్చన్, ఈ క్వశ్చన్ దిస్ ఇస్ వన్ వే ఆఫ్ డూయింగ్ దిస్ క్వశ్చన్. ఓకే, అయితే ఈ క్వశ్చన్ మనం ఇంకో వేలో కూడా చేయొచ్చు. నేను చూపిస్తాను ఇంకో వే కూడా. ఇన్ఫ్యాక్ట్ దాట్ ఈస్ అ బెటర్ వే అనిపించింది నాకు, షార్ట్ కట్ మెథడ్ లాగా. దానికోసం ఈ ఫార్ములా మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది అబ్బా. ద ఫార్ములా ఇస్ NPR is equal to n minus 1 PR plus R into n minus 1 PR minus 1. This is the formula. Okay, NPR is equal to n minus 1 PR plus R into n minus 1 PR minus 1. ఈ ఫార్ములా ద్వారా కూడా ఈ క్వశ్చన్ చేయొచ్చు అబ్బా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చింది మనకి? MPR minus of m minus 1 PR is equal to A times of m minus 1 PS. ఓ పని చేద్దాం, దీన్ని ఇక్కడ తీసుకెళ్తే మనకి ఏమొస్తుందంటే MPR is equal to, what are you going to get guys? m minus 1 PR. Okay, m minus 1 PR, m minus 1 PR వచ్చేసింది ఇక్కడ. ఆ తర్వాత ఇది వచ్చేసి A into m minus 1 PS plus A into m minus 1 PS. This is what you're gonna get. అయితే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ రెండు కంపేర్ చేసిండ్రు అనుకోండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. n అంటే m రాబై. ఓకే, వాట్ ఈస్ A? A ఈజ్ నథింగ్ బట్ R.
అంతేనా? A is nothing but R. What is S guys? S is nothing but R minus 1. ఓకే, మనకు అడిగిన వాల్యూ ఏంటి? A minus S అడిగింది కదా, R minus of R minus 1, and that is going to become 1. And if you see the options guys, option A is going to be the right answer. So I hope this question is clear for everyone. So ఇదే క్వశ్చన్ మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని NPR n-1 PR ప్లస్ R ఇంటూ n-1 PR -1 ఈ ఫార్ములా యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు. సో ఎనీ డౌట్ ఇన్ దిస్ కేస్ గైస్? Is anyone having any doubt in this particular case? Is this clear for all the students out there? I hope it's clear for everyone. Okay, so idanamata. Okay, next thing వెళ్ళిపోదాం మనం. సో దీంతో I think we are almost done with the permutation part. నెక్స్ట్ ఇంకా కాంబినేషన్ స్టార్ట్ చేద్దాం. సో పర్మిటేషన్ అంతా ఇందాక వీడియో ఉంది కదా, ఇందాక దీనికన్నా ముందు వీడియోలో డిస్కస్ చేశాను నీట్గా. సో అందులో పర్మిటేషన్ మొత్తం ఉంది. ఓకే, ఒకసారి కావాలంటే రివైజ్ చేసుకోండి. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం కాంబినేషన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో దట్ మీకు కూడా తెలుస్తుంది ఏ వీడియోలో ఏది ఉందో. పార్ట్ 1లో పర్మిటేషన్ ఉంది, పార్ట్ 2లో కాంబినేషన్ ఉంది. ఓకే, సో నా కాంబినేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. కాంబినేషన్ అంటే ఏంటి సార్? కాంబినేషన్ అంటే సెలెక్షన్, గుర్తుపెట్టుకోండి. Whenever you see the term combination guys, combination ante enti, combination ante enti sir ante, combination ante simple ga it is nothing but selection అని అర్థం. అంటే ఇక్కడ చూసుకోండి ఒకసారి. Let us say the number of combinations of n things taken r at a time is denoted by NCR, and NCR యొక్క ఫార్ములా ఏంటి? n factorial by r factorial into n minus r whole factorial. అయితే దీన్ని మీరు ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎలా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say 7 స్వీట్స్ ఉన్నాయి మీకు. ఈ 7 స్వీట్స్లో మీరు 3 స్వీట్స్ని సెలెక్ట్ చేయమంటున్నాం. మీకు ఏం చేయమంటున్నా? ఈ 7 స్వీట్స్లో 3 స్వీట్స్ని సెలెక్ట్ చేయరా బై అంటున్నాం. అయితే సెలెక్షన్ చేసేటప్పుడు ఇప్పుడు మీరే ఒక్కసారి, ఇప్పుడు మనం బట్టల షాప్ పోతాం మనం, అంటే మన షాప్స్కి వెళ్ళి బట్టలు కొంటూ ఉంటాం మనం. ఓకే, బట్టలు కొనేటప్పుడు లెట్ us say మనకి ఒక కనిపిస్తూ ఉంటాయి బట్టలు, దానిలోకి వెళ్ళి ఒక 2-3 సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది అని నోట్ చేసుకుంటామా మైండ్లో? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సెలెక్ట్ చేసేటప్పుడు బట్టల్ని, ఓకే, పిక్ చేసేటప్పుడు బట్టల్ని ఆ ఫస్ట్ నేను ఇదే పిక్ చేయాలి, సెకండ్ ప్లేస్లో ఇదే ఉండాలి, థర్డ్ ప్లేస్లో ఇదే ఉండాలి, ఆ ఫస్ట్ జీన్సే ఉండాలి, సెకండ్ షర్టే ఉండాలి, థర్డ్ ప్యాంటే ఉండాలి. అలా పిక్ చేసుకుంటామా? లేదు. ఎలా పడితే అలా పిక్ చేసుకుంటాం కదా, ఏదో ఒకటి. ఓకే, సెలక్షన్లో ఫస్ట్ ఇది ఏదో ఒకటి రా బై, ఆ 3 పికప్ చేసుకొని త్వరగా పోయి ట్రయల్ చేసేసి నచ్చిందా లేదా, తీసుకున్నామా లేదా, ఇదే కదా మొత్తం మన కాన్సన్ట్రేషన్ అంటూ ఉండేది. సో దట్ ఈస్ నథింగ్ బట్ సెలెక్షన్. సెలెక్షన్లో ఏమవుతుందంటే ఆర్డర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ ఇంపార్టెంట్. మనకి గుర్తుపెట్టుకోండి అది. ఇన్ సెలెక్షన్ ద ఆర్డర్ డస్ నాట్ మ్యాటర్. ఇది అరేంజ్మెంట్ లాగా కాదు. మనకి అరేంజ్మెంట్లో ఆర్డర్ ఖచ్చితంగా మ్యాటర్ అవుతుంది. నువ్వు 1 2 3 అరేంజ్ చేస్తున్నావా, 2 1 3 అరేంజ్ చేస్తున్నావా, 3 2 1 అరేంజ్ చేస్తున్నావా, డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు మ్యాటర్. కానీ సెలెక్ట్ చేసేటప్పుడు అది మ్యాటర్ అవ్వదు కదా. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే 3 స్వీట్లను సెలెక్ట్ చేసేటప్పుడు మీరు ఎట్లనే పికప్ చేసుకోండి. దాన్ని 1 2 3 పికప్ చేయండి, 3 2 1 2 3 1 మీ ఇష్టం రాబాయి, కానీ జస్ట్ సెలెక్ట్ చేయండి అంతే. నాకు 3 స్వీట్స్ సెలెక్ట్ చేయి 7 స్వీట్ల నుంచి. సో ఇన్ హౌ మెనీ వేస్ కెన్ యూ సెలెక్ట్ దిస్? 7C3 వేస్ అనమాట. అండ్ దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 7 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 minus 3 4 ఫ్యాక్టోరియల్. క్యాలిక్యులేట్ చేయండి ఎంత వస్తుందో వాల్యూ. 7 into 6 into 5 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్. ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి 35 వస్తుంది. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దర్. సో ఇదన్నమాట ద కాన్సెప్ట్ ఆఫ్ సెలెక్షన్ అంటే కాంబినేషన్. సో గుర్తుపెట్టుకోండి, కాంబినేషన్ అంటే సెలెక్షన్. సెలెక్షన్లో ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు మనకి. ఓకే, సో ఈ కాంబినేషన్కి రిలేటెడ్ అంటే ఎన్సీఆర్కి రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి అబ్బా. కొన్ని ఇంపార్టెంట్ కండిషన్స్ అనుకోండి, కీ పాయింట్స్ అనుకోండి, అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ పాయింట్స్ ఏంటి? ఫస్ట్, ఇక్కడ ఖచ్చితంగా ఎన్ అండ్ ఆర్ ఇంటీజర్స్, అండ్ ఖచ్చితంగా అది పాజిటివ్ ఇంటీజర్సే, అండ్ డెఫినెట్లీ ఆర్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఓకే, అండ్ ఎన్సీఆర్ క్యాలిక్యులేట్ చేయండి, లేదంటే ఎన్సీఎన్ మైనస్ ఆర్ క్యాలిక్యులేట్ చేయండి. బోత్ ఆర్ గోయింగ్ టు బీ సేమ్. ఓకే, తర్వాత నెక్స్ట్ NC0, NCN.
ఇగో ఈ లాజిక్ ప్రకారమే NC0 NCN రెండు వాల్యూస్ ఒకటే అండ్ దట్ ఈస్ 1. అలాగే NC1 NCN-1 రెండు వాల్యూస్ ఒకటే. నెక్స్ట్ NCX NCY ఈక్వల్ అవుతే దెర్ ఆర్ 2 పాసిబిలిటీస్. ఒకటేంటి x ఇస్ ఈక్వల్ టు y అవ్వచ్చు, లేదంటే x ప్లస్ y వాల్యూ n అవ్వచ్చు అనమాట. అండ్ ఫైనలీ ద పాస్కల్స్ రూల్ అంటారు దీన్ని, NCR ప్లస్ NCR మైనస్ 1 is equal to n plus 1 CR. ఓకే, సో ఇవన్నీ కీ పాయింట్స్ ఎన్సీఆర్కి రిలేటెడ్, డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి ఇవి. ఓకే, సో నౌ వాట్ వీ విల్ డూ ఇస్ లెట్ స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ కాన్సెప్ట్ విచ్ ఇస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ గ్రూప్స్. గ్రూప్స్లో డిస్ట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్ అనమాట. ఓకే, అయితే గ్రూప్స్లో డిస్ట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్ అంటే ఎలా సార్ అంటే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం అబ్బా. ఓకే, ఒక మన స్కూల్ ఫంక్షన్లో మంచిగా ఏం చేసిండ్రు అంటే, స్కూల్లో ఫంక్షన్ జరుగుతుంది. ఓకే, ఇంకా స్వీట్లు పంచాలని డిసైడ్ అయినారు, అందరూ స్వీట్స్ పంచాలని డిసైడ్ అయినరు. ఓకే, ఎలా పంచాలి? మొత్తం స్వీట్స్ ఎన్ని ఉన్నాయంటే M+N స్వీట్స్ ఉన్నాయి, M+N స్వీట్స్ ఉన్నాయి. ఓకే, అయితే వాటిని మీరు ఏం చేస్తున్నారంటే 2 గ్రూప్స్ ఉన్నాయి అనుకుందాం, 2 గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, ఒక గ్రూప్లో M అనుకుందాం, ఇంకో గ్రూప్లో n నెంబర్ ఆఫ్ స్వీట్స్ ఉండాలి. సో M+N స్వీట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు దీన్ని ఎలా డివైడ్ చేయాలి అంటే, ఇగో ఒక గ్రూప్లో M స్వీట్స్ రావాలి, ఇంకో గ్రూప్లో N స్వీట్స్ రావాలి. ఓకే, అలా డివైడ్ చేయాలి మీరు. ఓకే, సో మరి ఎట్లా చేస్తాం సార్, ఎన్ని వేస్లో చేస్తాం సార్ అంటే, దిస్ ఇస్ ద ఫార్ములా, M+N హోల్ ఫ్యాక్టోరియల్ బై M ఫ్యాక్టోరియల్ N ఫ్యాక్టోరియల్ వేస్లో మీరు ఇగో ఈ స్వీట్స్ని 2 గ్రూప్స్లో ఇన్ విచ్ 1 గ్రూప్ ఇస్ కంటైనింగ్ M అండ్ అనదర్ గ్రూప్ ఇస్ కంటైనింగ్ N వేస్లో మీరు డివైడ్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్ అబ్బా. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇలా అబ్జర్వ్ చేసుకోండి. అంటే మీకు ఈ ఫార్ములా మీకు ఒకవేళ బుర్రలోకి ఇంకా ఎక్కలేదు అంటే ఒక్కసారి ఇలా ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే 8 స్వీట్స్ ఉన్నాయి. 8 స్వీట్స్ని మీరు 2 గ్రూప్స్లోకి డివైడ్ చేయాలి. మొత్తం 8 స్వీట్స్ ఉన్నాయి. ఓకే, మీరు 2 గ్రూప్స్లోకి డివైడ్ చేయాలి 8 స్వీట్స్ని. ఒక గ్రూప్లో నాకు 5 స్వీట్స్ కావాలి, ఇంకో గ్రూప్లో 3 స్వీట్స్ కావాలి నాకు. ఓకే, అప్పుడు ఏం చేస్తాను నేను, ఫస్ట్ అయితే ఈ గ్రూప్లో 5 స్వీట్స్ కావాలి కాబట్టి ఆ 5 స్వీట్స్ సెలెక్ట్ చేద్దాం. 8C5 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ఏమవుతుంది, ఇంకా 3 స్వీట్స్ మిగిలిపోతాయి కదా, ఆ 3 స్వీట్స్ నెక్స్ట్ గ్రూప్లోకి ఇచ్చేద్దాం. సో ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు, 3 మిగిలిపోయినాయి. సో 3 సెలెక్ట్ చేయాలి కాబట్టి 3C3. సో అబ్జర్వ్ చేయండి, దీన్ని సింప్లిఫై చేస్తే 8 ఫ్యాక్టోరియల్ ఇస్ నథింగ్ బట్ 8 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 3C3 వాల్యూ ఎలాగో 1. యు సీ హియర్ 8, 5, 3. 8ని 5 and 3లో డివైడ్ చేసినప్పుడు మనకు వచ్చే రిజల్ట్ ఏంటి, 8 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. దాన్నే జనరలైజ్ చేసి ఇలా కూడా రాయొచ్చు. ఇలా M+N అన్న గ్రూప్ ఉందనుకోండి, దాన్ని 2 గ్రూప్స్లోకి డివైడ్ చేయాలి అంటే ఇలా డివైడ్ చేయొచ్చు. M+N హోల్ ఫ్యాక్టోరియల్ బై M ఫ్యాక్టోరియల్ ఇంటూ N ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. అయితే ఇక్కడ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు పే అటెన్షన్, ఎందుకంటే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటంటే దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ ఇంటూ గ్రూప్స్. ఓకే, ఆర్ యూ కెన్ సే డివైడింగ్ ఇంటూ గ్రూప్స్ అనుకుందాం దీన్ని. సో ఇది వచ్చిన ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములాని మనం ఏమనొచ్చు అంటే డివైడింగ్ ఇన్ 2 గ్రూప్స్, డివైడింగ్ ఇన్ 2 గ్రూప్స్, డివైడింగ్ ఇన్ 2 గ్రూప్స్. ఓకే, బట్ అదే క్వశ్చన్ని నేను కొంచెం ట్విస్ట్ చేసి ఇలా అడిగినా అనుకోండి, ఒకసారి ఆలోచించండి. ఏంటంటే ఇగో స్వీట్స్ ఉన్నాయి, 2 ఇగో M+N స్వీట్స్ ఉన్నాయి, వాటిని నేను గ్రూప్స్లో డివైడ్ చేయకుండా 2 పర్సన్స్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇగో ఇప్పుడు గ్రూప్స్ కావి 2, 2 పర్సన్స్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. అప్పుడు ఎలా చేస్తావు? ఈ 2 చాలా డిఫరెంట్ అబ్బా. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి గైస్, గ్రూప్స్ అన్నప్పుడు ఇది ఫస్ట్ గ్రూప్, ఇది సెకండ్ గ్రూప్, లేదంటే ఇది సెకండ్ గ్రూప్, ఇది ఫస్ట్ గ్రూప్, అలా ఏమి ఉండదు. గ్రూప్స్ అన్నప్పుడు వాటికంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ ఏమి ఉండదు కదా. 2 గ్రూప్స్ అన్నప్పుడు డివైడ్ చేసినాం అయిపోయింది అంతే. ఇది ఫస్ట్, ఇది సెకండ్ ఫస్ట్ అట్లా ఏమి ఉండదు. కానీ ఎప్పుడైతే పర్సన్స్ మధ్యలో డివైడ్ చేస్తున్నావో ఇట్ డెఫినెట్లీ మ్యాటర్స్. ఇది M, ఇది ఫస్ట్ పర్సనా, ఇది సెకండ్ పర్సన్కి వెళ్తుందా, లేదంటే ఇది ఫస్ట్ పర్సన్కి వెళ్తుందా, సెకండ్ పర్సన్కి వెళ్తుందా,
డెఫినెట్లీ మ్యాటర్ అవుతుంది ఒకవేళ మీరు పర్సన్స్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేస్తే. సో ఒకవేళ క్వశ్చన్ మనకి ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దిస్, డిస్ట్రిబ్యూటింగ్ ఇన్ బిట్వీన్ టూ పర్సన్స్ అన్నాడు అనుకోండి, డిస్ట్రిబ్యూటింగ్ ఇన్ బిట్వీన్ టూ పర్సన్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? సింపుల్, ఫస్ట్ అయితే డివైడ్ చేయండి అబ్బా. డివైడ్ ఇంటూ టూ గ్రూప్స్ అంటే సరే m+n హోల్ ఫ్యాక్టోరియల్, ఓకే, డివైడెడ్ బై m ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ చేసేస్తారు ఇక్కడ, రైట్. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూటింగ్ బిట్వీన్ టూ పర్సన్స్ అన్నప్పుడు టూ పర్సన్స్ మధ్యలో ఎన్ని వేస్లో డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రూప్ 1 అనుకుందాం, ఇది గ్రూప్ 2 అనుకుందాం. ఇది మీరు ఫస్ట్ పర్సన్కి ఇవ్వచ్చు, అప్పుడు ఇది సెకండ్ పర్సన్కి వెళ్ళిపోతుంది. లేదంటే ఇది మీరు సెకండ్ పర్సన్కి ఇవ్వచ్చు, ఇది ఫస్ట్ పర్సన్కి వెళ్తుంది. సో ఇన్ ఎనీ వేస్లో డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు ఇక్కడ. యూ కెన్ డిస్ట్రిబ్యూట్ దిస్ అమాంగ్ ద టూ పర్సన్స్ ఇన్ టూ ఫ్యాక్టోరియల్ వేస్ అండ్ దిస్ ఇస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్. సో క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి ఒకసారి, డిస్ట్రిబ్యూటింగా డివైడింగా. డివైడింగ్ అయితే జస్ట్ ఇది మాత్రమే, ఎందుకంటే డివైడింగ్ ఇంటూ గ్రూప్స్లో మనకి ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఇది గ్రూప్ 1 ఇది గ్రూప్ 2 అట్లా ఏం లేదు, మనకి రెండు గ్రూప్స్ మనకు ఒకటే. ఓకే, ఒకటే అంటే ఇందులో m ఇందులో n కాబట్టి ఇట్స్ ఫైన్, దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ సేయింగ్ దట్ ఇది గ్రూప్ 1 ఇది గ్రూప్ 2 అలా ఏమి ఉండదు. బట్ డిస్ట్రిబ్యూషన్లో ఏమవుతుందంటే పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది కదా. మీరు ఒక పర్సన్కి ఎన్ని స్వీట్స్ ఇస్తున్నారో అకార్డింగ్లీ సెకండ్ పర్సన్కి ఇచ్చే స్వీట్స్ కూడా చేంజ్ అవుతాయి. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. అలాగే ఒకవేళ m+n+p ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 3 గ్రూప్స్లో డివైడ్ చేయాలి ఇలా. సో డివైడ్ చేయాలి అంటే దిస్ ఇస్ ద ఫార్ములా, డివైడ్ చేయాలి అంటే దిస్ ఇస్ ద ఫార్ములా. అదే ఒకవేళ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకోండి 3 పర్సన్స్లోకి, ఇప్పుడు ఏం చేస్తారు? ఇదే ఫార్ములాని m+n+p హోల్ ఫ్యాక్టోరియల్ బై m ఫ్యాక్టోరియల్ n ఫ్యాక్టోరియల్ p ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ గైస్, ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ చేస్తారు ఇక్కడ. సో ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ 2 పర్సన్స్ మధ్యలో అయితే, 3 పర్సన్స్ మధ్యలో అయితే ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ చేస్తారు. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్? దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద కాన్సెప్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఈ రెండు మీకు చాలా క్లియర్ కట్గా తెలియాలి, డివిజన్కి డిస్ట్రిబ్యూషన్కి మధ్యలో తేడా. అయితే అది క్లియర్ అయిపోతే కుమ్మేస్తారు మీరు ఇంకా. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇది కొంచెం ట్రిక్కీ ఉంటుంది, జాగ్రత్తగా వినండి ఇక్కడ. ఏంటి సార్ ఇదంటే, ఇక్కడ చూడండి ఒకసారి, లెట్ us సే m and n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, m into n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటిని మనం ఏం చేస్తున్నామంటే m గ్రూప్స్లోకి డివైడ్ చేస్తున్నాం, ఈచ్ కంటైనింగ్ n నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. దీన్ని సింపుల్గా చెప్తాను మీకు, లెట్ us సే 52 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 52 స్వీట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, వాటిని ఏం చేస్తున్నానంటే 4 గ్రూప్స్లోకి డివైడ్ చేస్తున్నాం, ఈచ్ కంటైనింగ్ 13 స్వీట్స్. ఓకే, సో ఎన్ని వేస్లో డివైడ్ చేయొచ్చు అనుకుంటే, అంటే వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డూయింగ్ దిస్ అనుకుంటే, ఇప్పుడు ఏం చేస్తారు? అకార్డింగ్ టు ద ఫార్ములా ఇందాకే నేర్చుకున్నాం, 52 ఫ్యాక్టోరియల్ బై 13 ఫ్యాక్టోరియల్ ఇంటూ 13 ఫ్యాక్టోరియల్ ఇంటూ 13 ఫ్యాక్టోరియల్ ఇంటూ 13 ఫ్యాక్టోరియల్ చేస్తారు. నో డౌట్ ఇన్ దాట్. ఓకే, సో దిస్ ఇస్ వాట్, అంటే ఇప్పుడు చదువుకుందే ఇదంతా. డివైడ్ చేయడం అంటే ఇందాకే చూసుకున్నాం, మనం ఎలా డివైడ్ చేయాలో ఇందాకే చూసుకున్నాం, వీ హ్యావ్ డన్ దిస్. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే గైస్, ఈ క్వశ్చన్లో గ్రూప్స్ ఆర్ అన్ఈక్వల్ గ్రూప్స్, దే ఆర్ నాట్ ఈక్వల్ గ్రూప్స్. అంటే అన్ఈక్వల్ గ్రూప్స్ అంటే ఇగో ఈ గ్రూప్లో m ఉంటే ఈ గ్రూప్లో n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఈ గ్రూప్లో m ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఈ గ్రూప్లో n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఈ గ్రూప్లో p ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అవి సేమ్ కాదు, దే డిఫరెంట్. కానీ అదే మీరు ఒకవేళ ఇక్కడ చూసిండ్రు అనుకోండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి గ్రూప్లో సేమ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రూప్స్ అన్నీ ఐడెంటికల్ గ్రూప్స్ అనే కాన్సెప్ట్ కిందకి వస్తాయి. సో వీ కెన్ సే ఆల్ దీస్ గ్రూప్స్ ఆర్ ఐడెంటికల్ గైస్. సో డివైడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇలా ఐడెంటికల్ గ్రూప్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదైతే రిజల్ట్ ఉందో యు డివైడ్ ఇట్ బై ద నంబర్, ఏదైతే ఎన్నైతే ఐడెంటికల్ గ్రూప్స్ ఉన్నాయో దా నంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ తోటి ఈ రిజల్ట్ని మీరు ఏం చేస్తారు, బేసికలీ రిజల్ట్ని డివైడ్ చేయండి. ఓకే, ఈ రిజల్ట్ని మీరు దేంతో డివైడ్ చేస్తారు,
ఆ నంబర్తో డివైడ్ చేయండి, ఆ ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయండి. ఓకే, ఆ నంబర్ యొక్క ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయండి. సో బేసికలీ ఇక్కడ మనకి 4 ఐడెంటికల్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఈ రిజల్ట్ వచ్చింది కదా, దీన్ని మీరు ఆ 4 అనే ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయండి అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్. ఇక్కడ కూడా మనోడు సేమ్ అదే మెన్షన్ చేసిండు. ఇగో m ఇంటూ n ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ ఫైన్ టోటల్. ఆ తర్వాత మనకి n ఫ్యాక్టోరియల్ ఎన్ని m టైమ్స్ కాబట్టి n ఫ్యాక్టోరియల్ హోల్ రేస్ టు m. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే m ఐడెంటికల్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఏం చెప్పాను, ఎన్ అయితే ఐడెంటికల్ గ్రూప్స్ ఉంటాయో సింపుల్గా ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ డివైడ్ ద రిజల్ట్ బై ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ దాట్ నంబర్. సో 4 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేసిన, ఇక్కడ మనకి m ఐడెంటికల్ గ్రూప్స్ కాబట్టి m ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేసిండు. సో ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ is clear for everyone. Okay, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా ఇంకోటి. ఐ హోప్ యూ కెన్ డూ దిస్ వన్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇదంతా క్లియర్ కట్గా ఒక ఐడియా వచ్చేసినట్టే. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say that ఓకే ఎలా చేద్దాం దీన్ని మనం, ఇలా చేద్దాం అబ్బా. ఓకే, లెట్ us say 60 ఉన్నాయి. ఓకే, లెట్ us say 60 స్వీట్స్ ఉన్నాయి. వాటిని నేను 4 దానిలో డివైడ్ చేస్తున్నా. వాటిని ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ డివైడింగ్ దిస్ ఇంటూ 4 గ్రూప్స్. ఓకే, ఎలా డివైడ్ చేస్తున్నాం సార్ అంటే అబ్జర్వ్ చేయండి, 20, 20, 10 and 10, 20, 20, 10 and 10 ఇలా మనం డివైడ్ చేస్తున్నాం. ఓకే, 60 స్వీట్స్ని ఇలా 4 గ్రూప్స్లో డివైడ్ చేస్తున్నాం, కంటైనింగ్ 20, 20, 10 and 10. ఇప్పుడు ఏం చేస్తారు మీరు, అకార్డింగ్ టు ద ఫార్ములా, అకార్డింగ్ టు ఏం నేర్చుకున్నామో, ఫస్ట్ అయితే 60 ఫ్యాక్టోరియల్ రాసేసుకోండి. డినామినేటర్లో 20 ఫ్యాక్టోరియల్ ఇంటూ 20 ఫ్యాక్టోరియల్, 20 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్, 10 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10 ఫ్యాక్టోరియల్, 10 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. నో డౌట్ ఇన్ దిస్. అంతేనా ఆన్సర్? ఇక్కడ లేదు, ఎందుకంటే అబ్జర్వ్ చేయండి 20 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది. ఇగో ఐడెంటికల్ గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ 20 and 20. సో ఐడెంటికల్ గ్రూప్స్ ఉన్నప్పుడు సింపుల్గా డివైడ్ దిస్ బై 2 ఫ్యాక్టోరియల్, ఎందుకంటే 2 కాబట్టి 2 ఐడెంటికల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఐ విల్ డివైడ్ దిస్ బై 2 ఫ్యాక్టోరియల్. మళ్ళీ ఇంకో ఐడెంటికల్ గ్రూప్ ఇక్కడ, మళ్ళీ ఏం చేస్తా, అగైన్ ఐ విల్ డివైడ్ దిస్ బై 2 ఫ్యాక్టోరియల్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద రిజల్ట్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇది అర్థమైతే ఐ థింక్ మీకు అసలు ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది, డివిజన్ అనే కాన్సెప్ట్లో పిచ్చ క్లారిటీ వచ్చేసినట్టే, అంతే కదా. అండ్ ఇంకోటి చెప్తున్నా గైస్, ఇంకొక లాజిక్ ఏంటంటే ఇది డివిజన్ మాత్రమే. ఒకవేళ నేను ఇది డిస్ట్రిబ్యూట్ చేయండి, 4 పర్సన్స్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేయండి అంటే అప్పుడు ఏమయ్యేది, మీరు సింపుల్గా ఈ క్వశ్చన్ని వచ్చిన రిజల్ట్ని 4 ఫ్యాక్టోరియల్తో మల్టిప్లై చేసేవాళ్ళు అంతే. సో ఎనీ డౌట్ టిల్ దిస్ పాయింట్ చెప్పండి ఒకసారి చాట్ సెక్షన్లో. ఈజ్ ఎనీ వన్ హ్యావింగ్ ఎనీ డౌట్? ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్? అర్థమైందా అందరికీ ఏం చెప్తున్నాను ఇక్కడ? ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, చలో. సో నా ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నీట్గా లెట్ us గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఈ క్వశ్చన్ చూసుకోండి, క్వశ్చన్ కాదు కాన్సెప్ట్ చూడండి ఇక్కడ. ఇఫ్ P alike things are of one kind, okay, Q alike things are of the second kind, R alike things are of the third kind, then the number of ways of selecting one or more out of them is going to be this. మళ్ళీ ఫార్ములా బట్టి కొడితే ఏమీ రాదు మనకి. ఫార్ములాలు చూడడానికి చాలా నీట్గా సింపుల్గా ఉంటాయి, కానీ ఓన్లీ ఫార్ములాలు బట్టి కొట్టిన వెళ్ళినారు అనుకోండి ఈ చాప్టర్లో మనం ఏం చేయలేరు. అయితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నీట్గా చెప్తాం మీకు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనోడేమంటున్నాడంటే లెట్ us say ఓకే, మన దగ్గర 5 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. ఏమున్నాయి? 5 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. 5 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. ఓకే, 5 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. ఆ తర్వాత 6 బ్లూ బాల్స్ ఉన్నాయి. 6 ఏమున్నాయి ఇక్కడ? 6 బ్లూ బాల్స్ ఉన్నాయి అనుకుందాం. 6 బ్లూ బాల్స్ ఉన్నాయి. అండ్ గైస్ సేమ్ కలర్ ఉన్న బాల్స్ అని ఐడెంటికలే, ముందే చెప్పేస్తున్నాం మీకు. 6 బ్లూ బాల్స్ ఉన్నాయి అండ్ ఫైనల్గా లెట్స్ సే 7 yellow బాల్స్ ఉన్నాయి అనుకుందాం. 7 yellow బాల్స్ ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని ఏమడుగుతున్నా అంటే ఈ క్వశ్చన్ ప్రకారం మనోడు ఏమంటున్నాడంటే నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ వన్ ఆర్ మోర్ థింగ్స్ అవుట్ ఆఫ్ దెమ్. నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ one or more
వన్ ఆర్ మోర్ బాల్స్ అవుట్ ఆఫ్ దిస్. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఇప్పుడు? మీరు ఇమాజిన్ చేసుకోండి, సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోండి. ఓకే, మీ ఇంట్లో ఇట్లా బాల్స్ అని పడున్నాయి, 5 గ్రీన్ బాల్స్ పడున్నాయి, 6 బ్లూ బాల్స్ పడున్నాయి, 7 yellow బాల్స్ పడున్నాయి. ఓకే, అయితే మనోడేం అడిగిండంటే ఇక్కడ సింపుల్గా నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్. అంటే లెట్స్ సే మీ కజినో, ఓకే, ఎవడో పిల్లగాడు వచ్చిండు. ఓకే, పిల్లగాడు వచ్చి అడిగిండు, సార్ అన్న ఒక బాల్ ఇయ్యి, అక్క ఒక బాల్ ఇచ్చి అడిగిండు. ఓకే, అయితే మీకు వచ్చేసింది క్వశ్చన్, నీకు ఇప్పుడు మైండ్లో ఏమొచ్చిందంటే ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసిన, అదే ఎన్ని బాల్స్ పడున్నాయి కదా, ఎన్ని వేస్లో నేను ఒక్కటి లేదంటే ఒక్కటి కన్నా ఎక్కువ బాల్స్ని సెలెక్ట్ చేయొచ్చు అని. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఆలోచించండి ఒకసారి. ఫస్ట్ అయితే 5 గ్రీన్ బాల్స్ దగ్గరికి వెళ్తాం మనం. 5 గ్రీన్ బాల్స్ నుంచి నేను, ఓకే గైజ్, ఒక్క బాల్ సెలెక్ట్ చేసుకున్నా అనుకో, దట్ ఈస్ వన్ వే. అగ్రీడ్? 5 గ్రీన్ బాల్స్ నుంచి లెట్ అస్ సే అన్నీ ఐడెంటికలే. ఇంకోటి ఇక్కడ ఇంకొక లాజిక్ మీరు ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఐడెంటికల్ బాల్స్ లేదంటే ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. లెట్ అస్ సే ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే మార్బుల్స్ ఉన్నాయి అనుకోండి, మార్బుల్స్. ఓకే, ఇట్లా రౌండ్ మార్బుల్స్ ఉంటాయి కదా, అవి మొత్తం ఒక జార్లో ఉన్నాయి, ఒక డబ్బాలో ఉన్నాయి, అన్నీ సేమ్ కలరే, ఇట్లా చూడడానికి సేమ్ ఐడెంటికల్ ఉన్నాయి. ఓకే, అయితే దాంట్లోకి వెళ్ళి ఒక్కటి సెలెక్ట్ చేయాలి. 10 ఉన్నాయి ఆ జార్లో, ఒక్కటి సెలెక్ట్ చేయాలి. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేస్తారు? కెన్ ఎనీవన్ టెల్ మీ ద ఆన్సర్? ఎన్ని వేస్లో సెలెక్ట్ చేస్తారు? ఒక జార్లో 10 బాల్స్ ఉన్నాయి, మార్బుల్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, అన్నీ సేమ్, చూడ్డానికి సేమ్, డిట్టో ఒకేలా ఉన్నాయి. ఒక్కటి సెలెక్ట్ చేయాలి దానిలోకి వెళ్ళి. ఓకే, ఎన్ని వేస్లో మీరు సెలెక్ట్ చేస్తారు? ఇక్కడ సింపుల్గా మీరు ఏమంటారంటే, సార్ ఒక 10 ఉన్నాయి అంటున్నారు, ఒకటి సెలెక్ట్ చేయమంటున్నారు, సో 10C1 is going to be the answer. 10C1 అనొచ్చు మీరు. బట్ లెట్ మీ టెల్ యూ, 10C1 is not the right answer. 10C1 is not going to be the right answer. ఎందుకంటే అరే సింపుల్ రా బైగో, అన్నీ ఒకటే కదా అందులో. ఇప్పుడు మీరే ఇమాజిన్ చేసుకోండి ఒక్కసారి, ఒక బాక్స్లో ఓకే 10 సేమ్ మార్బుల్స్ ఉన్నాయి, 3 4 5 6 7 8 9 10. ఓకే, అయితే ఇందులో నేను ఇది తీసుకున్నా, లేదంటే ఇది తీసుకున్నా, ఒకటే కదా. 10C1 అది ఇండికేట్ చేయదు. 10C1 ఏం ఇండికేట్ చేస్తుందంటే 10 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుంచి ఒక ఆబ్జెక్ట్ పిక్ చేసుకున్నా అనుకో, 10 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుంచి ఒక ఆబ్జెక్ట్ పిక్ చేసుకున్నాలి, ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి నేను, దాన్ని 10C1 ఇండికేట్ చేస్తుంది. ఓకే, కానీ ఇక్కడ 10 ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ ఇవి. నువ్వు ఇది పికప్ చేసుకో, లేదంటే ఇది సెలెక్ట్ చేయరా బై, లేదంటే ఇది సెలెక్ట్ చేసుకో, లేదంటే ఇది సెలెక్ట్ చేసి, డజంట్ మ్యాటర్. నో, ఇట్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే అన్నీ సేమ్ కాబట్టి. సో దట్ ఈస్ ఓన్లీ వన్ వే. మీరు 10 ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ నుంచి ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలంటే ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? 1 వేలోనే సెలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏం చేస్తాను నేను? ఓకే, అర్థమైంది అది. ఓకే ఫైన్. సో వాట్ యుల్ డూ ఇస్, ఓకే 5 గ్రీన్ బాల్స్ నుంచి ఒకటి సెలెక్ట్ చేయాలంటే 1 వే. అదే 2 సెలెక్ట్ చేయాలంటే మరి 5 గ్రీన్ బాల్స్ నుంచి నాకు 2 సెలెక్ట్ చేయాలని ఉంది, అది ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? అది కూడా 1 వేనే కదా. ఎందుకంటే మళ్ళీ అదే లాజిక్ వాడతాను నేను. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ లాజిక్ గైస్. 10 అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 10 మార్బుల్స్, 10 ఐడెంటికల్ ఉన్నాయి. ఇక్కడ దీనిలోకి వెళ్ళి 2 సెలెక్ట్ చేయాలి. ఈ 2 సెలెక్ట్ చేసిన, ఈ 2 సెలెక్ట్ చేసిన, ఈ 2 సెలెక్ట్ చేసిన, మీరు ఏ 2 సెలెక్ట్ చేసినా అవే ఉంటాయి, అవే వస్తాయి బయటికి. సో మళ్ళీ 1 వేనే కదా. సో 2 సెలెక్ట్ చేసుకున్నా 1 వేనే, 3 సెలెక్ట్ చేసినా కూడా 1 వే, 4 సెలెక్ట్ చేసినా 1 వే, 5 సెలెక్ట్ చేసినా 1 వే. సో 5 గ్రీన్ బాల్స్ నుంచి 1 సెలెక్ట్ చేసినా 1 వే, 2 సెలెక్ట్ చేసినా 1 వే, 3 సెలెక్ట్ చేసినా 1 వే, 4 సెలెక్ట్ చేసినా 1 వే, 5 సెలెక్ట్ చేసినా 1 వే. అసలు ఏం సెలెక్ట్ చేయలేకపోవడం కూడా ఒక పాసిబిలిటీ కదా. అసలు సెలెక్ట్ చేయట్లే, నాకు గ్రీన్ బాల్ నచ్చలేదు, అసలు నేను గ్రీన్ బాలే సెలెక్ట్ చేయట్లేదు, అది కూడా ఒక పాసిబిలిటీ కదా. సో దాట్ ఈజ్ ఆల్సో +1 గైస్. అయితే అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒక్కసారి. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు అబ్జర్వ్ దిస్ అండ్ కంపేర్ దిస్ విత్ ద ఫార్ములా. అప్పుడు మీకు బల్బు వెలుగుతుంది. చూడండి ఒకసారి, ఇగో ఈ 1 + 1 ఇంతవరకు చూడండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ 5. అంటే అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్, లెట్ us సే ఇది P అనుకుంటే, ఇగో ఇక్కడ P వచ్చింది మనకి. P alike థింగ్స్ ఆఫ్ 1 కైండ్. ఇక్కడ P + 1 వచ్చింది దానికి, ఇక్కడ కూడా మనకి అలానే వచ్చింది.
5 గ్రీన్ బాల్స్కి 5+1 వచ్చింది. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 0 or more గ్రీన్ బాల్స్. సో బేసికలీ మనం రాయొచ్చు ఇక్కడ, this is nothing but 5+1. What is this indicating? Number of ways of selecting 0 or more గ్రీన్ బాల్స్ అని రాయొచ్చు. అలాగే నెక్స్ట్ గైస్ ఇంటూ సేమ్ లాజిక్ మనం బ్లూ కూడా వాడదాం. సో బ్లూ కూడా మళ్ళీ 1 బాలా 2 బాల్సా 3 బాల్సా 4 బాల్సా 5 బాల్సా 6 బాల్సా అవన్నిటికీ నెంబర్ ఆఫ్ వేస్ క్యాలిక్యులేట్ చేయాలంటే 1 + 1 + 1 6 times 6 వచ్చేస్తుంది. నాట్ సెలెక్టింగ్ కూడా ఒక వే కాబట్టి +1 రాసుకుంటావు. సో వాట్ ఈస్ దిస్ ఇండికేటింగ్ గైస్? దిస్ ఈస్ ఇండికేటింగ్ ద నెంబర్ ఆఫ్ వేస్ మళ్ళీ ఆఫ్ సెలెక్టింగ్ 0 or more గ్రీన్ బాల్స్ కాకుండా యూ కెన్ సే దిస్ ఈస్ గోయింగ్ టు బీ బ్లూ బాల్స్. ఓకే, దిస్ ఈస్ గోయింగ్ టు బీ బ్లూ బాల్స్. అండ్ ఫైనలీ ఇది కూడా రాయొచ్చు అలాగే. ఓకే, 7 yellow బాల్స్కి మీకు 7+1 రాయొచ్చు. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 0 or more yellow బాల్స్. ఓకే, సో ఇది వచ్చేసింది మనకి. అండ్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా మన ఫార్ములా ఇంతవరకు వచ్చేసినట్టే. ఇగో ఇంతవరకు వచ్చేసినట్టే. మరి -1 ఎందుకు తీసుకున్నాడు ఫార్ములా లాస్ట్లో? వై డిడ్ యూ టేక్ -1? కెన్ ఎనీవన్ టెల్ మీ? మీరు ఒకసారి థింక్ చేయండి. ఇంతవరకు వచ్చింది ఆన్సర్ మనకి P+1 Q+1 R+1 మనకు కూడా అదే వచ్చింది. 5+1 6+1 7+1 వచ్చింది మనకి. దాని వెనకాల లాజిక్ కూడా అర్థమైంది మనకి. మరి -1 ఎందుకు వచ్చింది? వై ఆర్ వి గెటింగ్ -1 గైస్? ఇక్కడ -1 ఎందుకు వచ్చింది ఇక్కడ? వై డిడ్ వి గెట్ -1 ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్? ఎందుకు అంటే మన క్వశ్చన్ is not selecting 0 or more balls. మన క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ఇట్ ఈస్ సెలెక్టింగ్ 1 or more balls. ఇట్ ఈస్ సెలెక్టింగ్ 1 or more balls. మనం మినిమం 1 సెలెక్ట్ చేయాల్సిందే ఇక్కడ. ఒకవేళ క్వశ్చన్ 0 or more అడిగిండు అనుకోండి, ఇదే వస్తుంది ఆన్సర్. 1 అడిగిండు కాబట్టి మినిమం 1 సెలెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్రతి సెలెక్షన్లో దెర్ ఈస్ 1 ఇన్స్టెంట్ వేర్ యు ఆర్ నాట్ సెలెక్టింగ్ గ్రీన్ బాల్. మీరు అటు బ్లూ బాల్ కూడా సెలెక్ట్ చేయట్లేదు, అటు ఎల్లో బాల్ కూడా సెలెక్ట్ చేయట్లేదు. అది మనకొద్దు. సో అది తీసేయాలి కాబట్టి, ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్ని తీసేయాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా ఇక్కడ? సింపుల్గా -1 చేసేసిన. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ మై ఆన్సర్. అండ్ అందుకే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దిస్ ఈస్ ద రిజల్ట్ వీ గాట్. ఇగో P+1 into Q+1 into R+1 -1. సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అవుట్ దేర్. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఐ హోప్ దిస్ షుడ్ బీ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఎప్పుడైనా మనకి ఇలా ఇచ్చిండు అనుకోండి, P ఆబ్జెక్ట్స్ ఆఫ్ 1 kind, Q ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎ సెకండ్ కైండ్, R ఆబ్జెక్ట్స్ ఆఫ్ థర్డ్ కైండ్ ఇచ్చేసి వీటిలో నుంచి నాకు అట్లీస్ట్ 1 or more ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయరా బాబు, ఎన్ని వేస్లో సెలెక్ట్ చేస్తావు అడిగిండు అనుకోండి, ఇది ఫార్ములా. ఓకే, కానీ ఒకవేళ 0 or more అడిగిండు అనుకోండి, 1 or more కాకుండా 0 or more అడిగితే ఓన్లీ P+1 Q+1 R+1 మాత్రమే వస్తుంది. ఓకే, సో నౌ వాట్ వీ విల్ డూ, లెట్ మీ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సిమిలర్గా మనకి ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఏంటది? ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 1 or more థింగ్స్ అవుట్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్. అబ్జర్వ్ చేయండి, ఇది అండ్ ఈ కాన్సెప్ట్ రెండు ఒకటి కాదు. ఇందులో అలైక్ థింగ్స్ ఉన్నాయి. P అలైక్ థింగ్స్ అని, Q సెకండ్ కైండ్ అని, R ఇంకో థర్డ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని. బట్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇచ్చిన n థింగ్స్ అన్ని డిసిమిలరే. దీనిలో వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 1 or more ఆబ్జెక్ట్స్? సో ఎలా చేద్దాం సార్ అంటే ఒకసారి ఆలోచించండి. ఇగో 1 2 3 4 5 సో ఆన్ n, ఇలా మనకి n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, డిసిమిలర్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సెలెక్టింగ్ 1 or more థింగ్స్ అవుట్ ఆఫ్ దిస్ అంటే ఒకటి సెలెక్ట్ చేయాలి మినిమం, లేదా 2 సెలెక్ట్ చేయొచ్చు, లేదా 3 సెలెక్ట్ చేయొచ్చు, లేదా 4 సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే అన్నీ సెలెక్ట్ చేయొచ్చు. మనం ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయంటే, సో ఫస్ట్ అయితే ఒకటే సెలెక్ట్ చేద్దాం. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు NC1 యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇదిగో n డిసిమిలర్ థింగ్స్ కదా. n డిసిమిలర్ థింగ్స్లోకి ఒకటి సెలెక్ట్ చేయాలంటే NCR ఫార్ములానే. సో మనకు సింపుల్గా ఇక్కడ NC1 వచ్చేస్తుంది. దట్ ఈస్ 1 కినారియో. లేదురా బై, నాకు ఒక్కటి కాదు 2 సెలెక్ట్ చేయాలని ఉంది. ఇప్పుడు
అది సరే NC2 3 కూడా సెలెక్ట్ చేయొచ్చు కదా. సో NC3 డిఫరెంట్ కేసెస్ ఇవన్నిటిని యాడ్ చేస్తున్నాం. సో NC1 ఒక కేసు, ఒకటే సెలెక్ట్ చేయడం, లేదంటే 2 సెలెక్ట్ చేయడం, లేదంటే 3 సెలెక్ట్ చేయడం, లేదంటే 4 సెలెక్ట్ చేయడం, అలా లేదంటే మొత్తం అన్నీ సెలెక్ట్ చేయడం. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద రిజల్ట్ గైస్. ఇగో సెలెక్టింగ్ నంబర్ ఆఫ్ 1 or more వేస్, అంటే నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 1 or more ఆబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ n డిసిమిలర్ ఆబ్జెక్ట్స్ అంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బీ ద రిజల్ట్. కానీ మనకిచ్చిన ఫార్ములా అలా లేదే. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మీరు బైనామియల్ థియరంలో మనం చదువుకుందాం ఈ ఫార్ములా, బట్ ఇక్కడ దాని ప్రూఫ్ కాకుండా దాని ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 ప్లస్ సో ఆన్ NCn, the result of this is 2 raised to n guys. Okay, so దీని నుంచి what is NC1 plus NC2 plus so on NCn, 2 raised to n minus NC0 కదా. So 2 raised to n minus of NC0 అంటే 1, so 2 raised to n minus 1 is what is the answer. మనోడు కూడా అదే ఇచ్చిండు. సో I hope this is clear for everyone. సో ఒకవేళ n dissimilar things ఇచ్చేసి దానిలో టెల్ మీ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 1 or more థింగ్స్ అంటే దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డూ ఇట్. సో ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఈజ్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ మోర్ డౌట్స్ ఇన్ దిస్ కేస్? ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? గైజ్ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం ఈ చాప్టర్లోకి ఎత్తు, ఆ ఫార్ములాని అర్థం చేసుకొని ఎక్కడ అప్లై చేయాలో అది తెలియడం చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఇది తెలిసిందనుకోండి ఫార్ములా ఇది ఎక్కడ అప్లై చేయాలి, ఇది ఎలా అప్లై చేయాలో అను ఈ పర్టికులర్ చాప్టర్ మీరు రఫ్ ఆడిచ్చేస్తారు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం క్విక్గా నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక చూడండి ఒకసారి. ఇఫ్ m ఇస్ ఎ పాజిటివ్ ఇంటీజర్ అండ్ m ఇస్ గోయింగ్ టు బీ గివెన్ ఇన్ దిస్ వే, అంటే mని మనోడు ఏం చేసిండంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిండు. దిస్ ఇస్ నథింగ్ బట్ prime factorization. This is nothing but prime factorization. Okay, so prime factorization అంటే తెలిసిందే మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే గుర్తు లేకపోతే చెప్తున్నాను. 18 ఉందనుకోండి, నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 into 9 2 into 3 square అని రాసుకుంటాం ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకే, ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత నంబర్ ఆఫ్ డివైసెస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? దిస్ ఇస్ ద ఫార్ములా alpha 1 plus alpha 2 plus so on alpha 1 plus 1 into alpha 2 plus 1 into so on alpha k plus 1. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఈ నంబర్కి నాకు నంబర్ ఆఫ్ డివైజెస్ కనుక్కోవాలనుకో, ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా ఈ 2 పవర్ ఉంది కదా దాన్ని alpha 1 అనుకోండి. సో 1 plus 1 into ఇగో ఇక్కడ 2 ఉందా, 2 plus 1, సో 2 plus 1 3 into 2, the answer is going to be 6. సో number of devices of 18 ఎన్ని వస్తాయి? 6 వస్తాయి. కావాలంటే వెరిఫై చేసుకోండి. సో దిస్ ఇస్ ద ఫార్ములా. నంబర్ ఆఫ్ ప్రాపర్ డివైజెస్ అడిగిండు అనుకోండి, అప్పుడు ఏంటంటే ప్రాపర్ డివైజెస్ అంటే ద నంబర్ ప్రాపర్ డివైజెస్లో ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుంది, యు ఆర్ ఇంక్లూడింగ్ 1 and the number itself. యు ఆర్ ఎక్స్క్లూడింగ్ 1 and number itself. the number itself అంటే ఇప్పుడు ఈ 6 డివైజెస్ వచ్చినాయా, ఈ నెంబర్ ఆఫ్ డివైజెస్ ఆఫ్ 18 6 వచ్చినాయా, ఈ 6లో ఖచ్చితంగా 1 ఉంటుంది, 18 కూడా ఉంటుంది. బికాజ్ 1 ఈజ్ అ డివైజర్ ఆఫ్ 18, 18 ఈజ్ అ డివైజర్ ఆఫ్ 18. ఓకే, బట్ ప్రాపర్ డివైజెస్లో ఏం చేస్తామంటే ప్రాపర్ డివైజెస్లో వీఆర్ గోయింగ్ టు బేసికలీ టేక్అవుట్ దోస్ 2. ఆ 1ని ఇంకా నంబర్ ఇట్ సెల్ఫ్ని ఎక్స్క్లూడ్ చేసి ఏవైతే డివైజర్స్ వస్తాయో those are nothing but the proper devices. So simple, ఇదే ఫార్ములాకి -2 చేయండి, you get the result. So this is the formula. సో మీకు ఎప్పుడైనా నంబర్ ఆఫ్ డివైస్ అడిగిండి అనుకోండి, సింపుల్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. వాటి పవర్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క పవర్ని 1తో యాడ్ చేసేసి వాటిని మల్టిప్లై చేసుకుంటా పోండి, you get the answer. So I hope this is clear for everyone. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నంబర్ ఆఫ్ డివైజెస్ ఆఫ్ 1080 అడిగిండు. సరే ఫస్ట్ ఏం చేద్దాం, 1080ని మనం ఫ్యాక్టరైజ్ చేద్దాం. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే దీన్ని మనం 10 into 108 అని రాసుకోవచ్చు. 10 into దిస్ ఇస్ 54 into 2, ఆ తర్వాత 2 into 54ని 2 into 5, ఆ తర్వాత 54 కదా 27 into 2. సో ఎంత వస్తుంది చూడండి ఒకసారి. ఇక్కడ 2 cube 2 2 2 2 cube 5, 27 అంటే 3 cube అబ్బా.
సో దిస్ ఇస్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 cube into 3 cube into 5 raised to 1 అంతే. సో నవ్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ డివైజర్స్. ఏం చెప్పిన ఫార్ములా ఏమవుతుంది, నంబర్ ఆఫ్ డివైజర్స్కి ఇగో ఈ పవర్స్ ఉన్నాయి కదా, అన్ని పవర్స్కి 1 యాడ్ చేసుకుంటూ పోండి. ఓకే, సో 3 + 1 4 అయిపోతుంది. ఈ 3 + 1 4, 1 + 1 2, అలా యాడ్ చేసిన తర్వాత ఆ పవర్స్ని మల్టిప్లై చేయండి. 4 4s are 16, 16 2s are 32, and that is going to be the answer. So is this clear for everyone? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? నంబర్ ఆఫ్ డివైజెస్ ఆఫ్ ఎ సర్టైన్ నంబర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, చలో నెక్స్ట్ వచ్చేసి ఏం చేద్దామంటే మనం ఎక్స్పోనెంట్ ఆఫ్ p ఇన్ n ఫ్యాక్టోరియల్. p అంటే ప్రైమ్ నంబర్. అయితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇగో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 4 ఫ్యాక్టోరియల్లో 2 యొక్క పవర్ ఏమవుతుంది, ఇది క్వశ్చన్ మీకు. 4 ఫ్యాక్టోరియల్లో 2 యొక్క పవర్ ఏమవుతుంది. ఓకే, అయితే మీరు ఏం చేస్తారు, ఓకే సరే ఫస్ట్ అయితే నార్మల్ వేలో మీరు 4 ఫ్యాక్టోరియల్ని 4 × 3 × 2 × 1 రాసుకుంటారు. 4 వచ్చేసి 2 స్క్వేర్, ఇక్కడ ఇంకొక 2 ఉంది. సో బేసికల్లీ మీరు ఇట్లా రాసుకుంటారు కదా, 2 cube × 3 అని రాసుకుంటారు. సో 2 యొక్క పవర్ ఏమవుతుందంటే 3. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ గోయింగ్ టు బి 3. ఫైన్, మంచిదే. బట్ చిన్న నెంబర్ ఇచ్చిన మీకు కాబట్టి మంచిదే, నడిచింది అట్లా. ఓకే, కానీ అట్లా కాకుండా వాట్ ఇఫ్ ఐ గివ్ యూ సంథింగ్ లైక్ దిస్. లెట్స్ సే 124 ఫ్యాక్టోరియల్లో మీరు నాకు 6 యొక్క పవర్ చెప్పాలనుకోండి, లేదంటే 5 యొక్క పవర్ చెప్పాలనుకోండి. ఓకే, లేదంటే లెటస్ సే 9 యొక్క పవర్ చెప్పాలనుకోండి. అప్పుడు కష్టం అవుతుంది కదా, ఇలాంటి పెద్ద నంబర్ 124 ఫ్యాక్టోరియల్ అంటే 124 1 నుంచి 124 వరకు మల్టిప్లై చేస్తే అందులో 6 పవర్ ఎంత అవుతుంది, 5 పవర్ ఎంత అవుతుంది, 9 పవర్ ఎంత, ఎట్లా తెలుసుకోవాలి మనం? దానికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటంటే ఇగో మనకి ఏం తెలుసు అంటే ఇక్కడ అది చూడండి ఒకసారి. సింపుల్గా ఎక్స్పోనెంట్ ఆఫ్ p వేర్ p ఈజ్ ఎ ప్రైమ్ నంబర్ n ఫ్యాక్టోరియల్ అంటే ఒక ప్రైమ్ నంబర్ n ఫ్యాక్టోరియల్లో ఆ ప్రైమ్ నెంబర్ యొక్క పవర్ ఎంత అవుతుందో కనుక్కోవాలంటే దిస్ ఇస్ ద ఫార్ములా. స్టెప్ ఆఫ్ n/p. ఇక్కడ మనకి స్టెప్ అంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ గైస్. దిస్ ఈజ్ ఇండికేటింగ్ ద గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. సో ఈ ఫార్ములా అప్లై చేయండి. యూ హ్యావ్ టు కంటిన్యూ దిస్ ఫార్ములా టిల్ యూ గెట్ ఎ 0. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. లెట్స్ సే ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 124 ఫ్యాక్టోరియల్లో నాకు లెటస్ సే 5 యొక్క పవర్ తెలియాలనుంది, 5 యొక్క ఎక్స్పోనెంట్. అండ్ గుర్తుపెట్టుకోండి గైస్, ఈ ఫార్ములా మనం కేవలం p ప్రైమ్ నంబర్ అవుతేనే మనం అప్లై చేయగలుగుతాం. ఓకే, సో అందుకే 5 తీసుకున్నా ఇక్కడ. మరి సార్ కంపోజిట్ నంబర్ లైక్ 6 9 అయితే ఏం చేయాలో డౌట్ రావచ్చు మీకు, చెప్తాను అది కూడా. ఫస్ట్ అయితే చూడండి ఒకసారి. ఓకే, సో నాకు 124 ఫ్యాక్టోరియల్లో 5 యొక్క పవర్ ఏంటో తెలియాలి. సో ఏం చేస్తాం, అకార్డింగ్ టు దిస్ ఫార్ములా ఫస్ట్ అయితే నేను స్టెప్ ఆఫ్ 124/5 రాసేసుకుంటా. ఆ తర్వాత స్టెప్ ఆఫ్ 124/5². ఆ తర్వాత స్టెప్ ఆఫ్ 124/5³ ప్లస్ సో ఆన్. రాయాల్సిన అవసరం లేదు, మిగతావి మీకే తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి ఎంత అవుతుంది. 5 1s ఇది 5 2s 10, 24 అంటే 5 4s 20. సో 24.8. స్టెప్ ఆఫ్ 24.8 ఎంత అవుతుంది, 24. ఆ తర్వాత స్టెప్ ఆఫ్ 124/5² 25. ఇప్పుడు మనకేం తెలుసు అంటే 25 4s 100, 25 5s 125. సో ఈ నంబర్ ఖచ్చితంగా 4 to 5 మధ్యలోనే ఉంటుంది. అండ్ స్టెప్ ఆఫ్ దాట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 4. అండ్ ఇది చూడండి 124/125 is a number less than 1. Step of a number less than 1 is 0. ఇగో ఇది 0 అయిపోయింది. ఇది 0 అయిపోయిందంటే మిగిలిన నంబర్స్ కూడా ఏమవుతుంది, ఆటోమేటిక్గా జీరోస్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ 0 అండ్ మిగిలిన నంబర్స్ కూడా జీరోస్ అవ్వ. సో వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ 28. సో దేర్ ఫోర్ 124 ఫ్యాక్టోరియల్లో 5 యొక్క పవర్ ఏమవుతుంది అంటే 5 యొక్క పవర్ 28 అవుతుంది. ద పవర్ ఆఫ్ 5 ఈస్ గోయింగ్ టు బికమ్ 28. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ గైస్. సో ఇలా మనం అప్లై చేయాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూడొచ్చు మీరు ఇక్కడ. ఫైండ్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 100 ఫ్యాక్టోరియల్. 100 ఫ్యాక్టోరియల్లో నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటే అడిగాడు.
అయితే కొంచెం ఆలోచించండి మీరు, కొంచెం యూనో ఇక్కడ కొంచెం యూనో లాజిక్ వాడండి. నంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ గోయింగ్ టు డిసైడ్ బై the multiple of 10 you multiply. Yes or no? I mean the power of 10 you multiply. Yes or no guys? ఒక్కసారి ఆలోచించండి, మీరు ఏ పవర్ ఆఫ్ 10తో మల్టిప్లై చేస్తున్నారో అన్ని జీరోస్ డిసైడ్ అవుతాయి. ఇప్పుడు మీరు ఓన్లీ 10తో మల్టిప్లై చేస్తే ఒక నంబర్ తోటి ఒకటి జీరో వస్తుంది. 100తో మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా 2 జీరోస్ ఉంటాయి. 1000తో మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా 3 జీరోస్ ఉంటాయి. అదే 10,000తో మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా మీకు 4 జీరోలు ఉంటాయి. సో మనం చేయాల్సిందల్లా 100 ఫ్యాక్టోరియల్లో 10 యొక్క పవర్ ఎంత అవుతుందో కనుక్కోవాలి. 10 యొక్క పవర్ కనుక్కున్నాం అనుకోండి, అన్నీ జీరోస్ ఉంటాయి కదా. ఇప్పుడు 10 స్క్వేర్ వచ్చింది అనుకోండి, ఓకే 100 ఫ్యాక్టోరియల్లో మనకి 2 జీరోస్ ఉన్నట్టు అర్థం. మనకి అలా అకార్డింగ్ టు వాట్ ఎవర్ ద పవర్ యూ గోనా గెట్ ఆఫ్ ఫర్ 10, that many zeros you're gonna get. Okay, so this is nothing but the number of zeros. Okay, now find the number of zeros in 100 factorial ante this is the number of zeros. This power is going to indicate the number of zeros. కానీ ఇందాక చెప్పాను మీకు ఫార్ములా ఓన్లీ p ప్రైమ్ నంబర్ అవుతేనే, ఇచ్చిన నంబర్ ప్రైమ్ నంబర్ అవుతేనే ఈ ఫార్ములా అప్లై చేయాలి అని. 10 ప్రైమ్ నంబర్ కాదు, కంపోజిట్ నంబర్. మరి ఏం చేస్తారు ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇచ్చిన కంపోజిట్ నంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయండి. 10ని మనం 2 into 5 అని రాయొచ్చు కదా. ఎస్ ఆర్ నో గైస్? ఇప్పుడు 2 ప్రైమ్ నంబర్, 5 ప్రైమ్ నంబర్. ఈ 2 and 5తో ఈ లాజిక్ అప్లై చేయండి ఇప్పుడు. సో 2తో అప్లై చేసిండ్రు అనుకోండి, ఏమొస్తుంది? స్టెప్ ఆఫ్ 100/2 ప్లస్ స్టెప్ ఆఫ్ 100/2 స్క్వేర్ అంటే 4, స్టెప్ ఆఫ్ 100/2 క్యూబ్ అంటే 8, స్టెప్ ఆఫ్ 100/16, ఆ తర్వాత స్టెప్ ఆఫ్ 100/32, ఆ తర్వాత స్టెప్ ఆఫ్ 100/64, ఆ తర్వాత స్టెప్ ఆఫ్ 100/128. అంతే, ఆపేసేయండి, ఇంకా మిగతావి రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది చూడండి ఒకసారి. దిస్ ఇస్ 50, ఇది వచ్చేసి మనకి ఎంత? 425, ఇది వచ్చేసి ఎంత అవుతుంది? 8 1s 8. ఓకే, 20 కాబట్టి 8 2s 12 పాయింట్ సంథింగ్ అయితే, అంటే ఇది 12. ఇది వచ్చేసి ఎంత అవుతుంది చూడండి ఒకసారి. 16 5s 70, 16 5s 80, అండ్ 16 6s వచ్చేసి ఎంత అవుతుంది మనకి? 16 6s ఎంత అవుతుంది చెప్పండి? 96. సో ఇది 6 పాయింట్ సంథింగ్ కాబట్టి దీని స్టెప్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ వచ్చేసి r అవుతుంది. ఇదేమో 32 3s 96 కాబట్టి ఖచ్చితంగా 3, ఇదేమో 1, అండ్ ఇక్కడ నుంచి అన్ని జీరోస్, ఇక్కడ నుంచి అన్ని జీరోస్. సో వాట్ ఐమ్ గోయింగ్ టు గెట్ ఇన్ దిస్ కేస్ గైస్, చూడండి ఒకసారి. 50 25 75, ఓకే 75 12 87, 87 3 90, 96 97. అగ్రీడ్ ఎవ్రీ వన్? 97 is what you're gonna get. 97 వస్తుంది మనకి ఇక్కడ. అంటే 100 ఫ్యాక్టోరియల్లో పవర్ యొక్క 2 ఎంత అవుతుంది? 97 అవుతుంది పవర్ యొక్క 2. సిమిలర్లీ మీరు ఏం చేస్తారు? 5 కూడా కనుక్కోండి అలాగే. ఓకే, సిమిలర్గా మీరు ఏం చేయాలంటే, సిమిలర్గా లెట్ us గో విత్ ఆల్సో 5. ఓకే, సో 5కి సేమ్ అదే లాజిక్తో అప్లై చేయండి. సో స్టెప్ ఆఫ్ 100/5 ప్లస్ స్టెప్ ఆఫ్ 100/5 స్క్వేర్ 25, ప్లస్ స్టెప్ ఆఫ్ 100/5 క్యూబ్ 125. ఇక్కడతో ఆపేసేయండి అబ్బా. సో ఎంత వస్తుంది? ఇది వచ్చేసి 20, ఇది వచ్చేసి 4, ఇది వచ్చేసి 0. సో మనకి 24. అంటే 100 ఫ్యాక్టోరియల్లో 5 యొక్క పవర్ 24 అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక 10 ఫామ్ అవ్వాలంటే ఇట్ హ్యాస్ టు బి ఎ కాంబినేషన్ ఆఫ్ 2 and 5. ఎస్ ఆర్ నో? అయితే ఇక్కడ 24 5s ఉన్నాయి అండ్ 97 2s ఉన్నాయి. అయితే ఎన్ని టెన్స్ ఫామ్ అవుతాయి చెప్పండి ఒకసారి. 24 5s ఉన్నాయి భయ్యా, 97 2s ఉన్నాయి భయ్యా. అయితే ఎన్ని టెన్స్ ఫామ్ అవుతాయి మనకి ఇక్కడ? హౌ మెనీ టెన్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్? డెఫినెట్గా 24 టెన్సే ఫామ్ అవుతాయి. ఎస్ ఆర్ నో? అగ్రీడ్. ఎందుకంటే ఆబ్వియస్లీ 5s తక్కువ ఉన్నాయి, 2s ఎక్కువ ఉన్నాయి. సో ఏదైతే తక్కువ నెంబర్ ఉంటుందో అన్నే ఫామ్ అవుతాయి. సో డెఫినెట్లీ మనం ఏమనొచ్చు అంటే, వీ కెన్ సే హౌ మెనీ టెన్స్ ఆర్ గోయింగ్ టు గెట్ ఫార్మ్డ్? 24 టెన్స్ ఆర్ గోయింగ్ టు గెట్ ఫార్మ్డ్. సో హౌ మెనీ జీరోస్ ఆర్ గోయింగ్ టు బీ దెన్? నంబర్ ఆఫ్ జీరోస్. సో దేర్ ఫోర్ నంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కోవాలి అంటే ఇన్ 100 ఫ్యాక్టోరియల్లో
ఖచ్చితంగా ఎన్ని ఉంటాయి, 24 zeros ఉంటాయి మనకి. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్. సో ఇస్ దిస్ కాన్సెప్ట్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? ఏమైనా డౌట్ ఉందా ఈ కాన్సెప్ట్లో? ఈ కాన్సెప్ట్లో ఏమైనా డౌట్ ఉందా గైస్? ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్? I hope it's clear for everyone. Okay, so this is how you have to do it. So దీని తర్వాత సో ఇదన్నమాట ఎక్స్పోనెంట్ యొక్క కాన్సెప్ట్స్. గైస్ చెప్తున్నా కదా, డిస్కస్ చేసే ప్రతి కాన్సెప్ట్ పైన క్వశ్చన్ అడిగిండు ఎంసెట్ ఎగ్జామినేషన్లో. ఓకే, సో అన్ని కాన్సెప్ట్స్ మంచిగా వినండి, అప్లికేషన్ అర్థం చేసుకోండి, సో దాట్ ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. ఓకే, సో నౌ లెట్ మీ గో టు ద నెక్స్ట్ వన్. ఇదంతా జామెట్రికల్ అప్లికేషన్ కాంబినేషన్ రిలేటెడ్. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇందులో లెట్స్ సే m ప్యారలల్ లైన్స్ ఉన్నాయి అండ్ n ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇలా ఆలోచించండి, m ప్యారలల్ లైన్స్ ఇలా ఉన్నాయి అండ్ n ప్యారలల్ లైన్స్ ఇలా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అబ్జర్వ్ చేస్తే ఇగో ప్యారలోగ్రామ్స్ ఫామ్ అవుతున్నాయి మీకు. చూడండి ఒకసారి, ఇగో ఈడొక ప్యారలోగ్రామ్, ఈడొక ప్యారలోగ్రామ్. సో ఎన్ని ఫామ్ అవుతాయి అంటే దిస్ ఇస్ ద ఫార్ములా. MC2 into NC2 is going to be the formula. And that is very simple also. ఇప్పుడు MC2 అంటే మొత్తం ఉన్న m ప్యారలల్ లైన్స్ నుంచి రెండు సెలెక్ట్ చేస్తున్నారు, రెండు లైన్స్ సెలెక్ట్ చేస్తున్నారు ఇట్లా. అదే NC2 అంటే ఉన్న n లైన్స్ నుంచి రెండు లైన్స్ సెలెక్ట్ చేస్తున్నారు ఇలా. అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఒక ప్యారలోగ్రామ్ అయితే ఫామ్ అవుతుంది కదా. సో అందుకే నంబర్ ఆఫ్ ప్యారలోగ్రామ్స్ వచ్చేసి MC2 into NC2. నెక్స్ట్ m పాయింట్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, ఒక ప్లేన్లో m పాయింట్స్ ఉన్నాయి, అవుట్ ఆఫ్ విచ్ PR కొలీనియర్. కొలీనియర్ అంటే ఒకే స్ట్రెయిట్ లైన్లో ఉండడం. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్కి దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద ఫార్ములా. అయితే గుర్తుపెట్టుకోండి, ఒక స్ట్రెయిట్ లైన్ ఫామ్ చేయాలి అంటే, ఒక స్ట్రెయిట్ లైన్ ఫామ్ చేయాలి అంటే మినిమం కావాల్సిన పాయింట్స్ ఎన్ని, రెండు. ఒక స్ట్రెయిట్ లైన్ ఫామ్ చేయాలంటే మినిమం మనకి 2 పాయింట్స్ కావాలి, మినిమం 2 పాయింట్స్ కావాలి. ఓకే, అయితే ఇక్కడ అర్థం చేసుకుంటే, ఇక్కడ చూసుకుంటే మనకి m పాయింట్స్ ఉన్నాయి, రైట్. సో ఎన్ని స్ట్రెయిట్ లైన్స్ ఫామ్ చేయాలి అంటే MC2. కానీ వాటిలో ఏమవుతుందంటే P పాయింట్స్ కొలీనియర్. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, లెటస్ సే 4 పాయింట్లు ఉన్నాయి అబ్బా, ఇలా 4 కొలీనియరే. ఇప్పుడు మీరు ఒకవేళ ఇందులో ఈ లైన్ తీసుకున్నా, ఈ లైన్ తీసుకున్నా, లేదంటే మొత్తం తీసుకున్నా, ఇట్ ఈస్ ఇండికేటింగ్ ద సేమ్ లైన్ కదా. సో అందుకే మనం ఏం చేస్తున్నామంటే MC2 నుంచి ఏవైతే కొలీనియర్ ఉన్నాయో వాటి నుంచి ఏదైతే స్ట్రెయిట్ లైన్స్ ఫామ్ అవుతున్నాయో వాటివన్నీ తీసేస్తున్నాం మనం. దట్ ఈస్ నథింగ్ బట్ PC2, MC2 మైనస్ PC2. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ మొత్తం కూడా ఒక స్ట్రెయిట్ లైనే కదా, అది కూడా అది ఇంక్లూడ్ చేయాల్సిందే కదా. సో అందుకే +1. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సిమిలర్గా నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే ట్రయాంగిల్స్కి 3 పాయింట్స్ కావాలబ్బా మనకి, మినిమం 3 పాయింట్స్. ఓకే, మినిమం ఏంటి, 3 పాయింట్స్ పక్కా కావాల్సిందే. ఓకే, సో 3 పాయింట్స్ అంటే ఇప్పుడు m పాయింట్స్ నుంచి 3 పాయింట్స్ సెలెక్ట్ చేయాలి అంటే MC3. కానీ ఆ 3 పాయింట్స్ మీరు కానీ ఈ కొలీనియర్ లైన్ అంటే 3 పాయింట్స్ కొలీనియర్ ఉండి ఆ 3 పాయింట్లు ఇలా సెలెక్ట్ చేసిండ్రు అనుకోండి, దీంతో ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా, అవ్వదు కదా. ఇలా పాయింట్లు కొలీనియర్ ఉంటే దీనిలో నుంచి సెలెక్ట్ చేసిండ్రు అనుకోండి 3 పాయింట్లు, అది ట్రయాంగిల్ ఫామ్ చేయలేదు. సో అందుకే MC3 మైనస్ PC3. ఓకే, అండ్ ఫైనల్గా ద ఫార్ములా ఫర్ number of diagonals for a n-sided polygon, it's going to be given by NC2 minus n, or I can say simple ga n into n minus 3 divided by 2. This is the formula. Okay, so ivanni geometrical applications sambandhinchi I hope you are getting it. So number of parallelograms idi, number of straight lines form cheyali ante ichina points nunchi idanamata. Okay, so now what we will do is, let me go to the next concept. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి డీఅరేంజ్మెంట్ అనే కాన్సెప్ట్, ఇంకోటేమో అప్లికేషన్ ఇన్ లీనియర్ ఈక్వేషన్స్. ఈ రెండు మనం డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఏం చేద్దామంటే కొన్ని PYQs చేద్దాం అబ్బా. ఓకే, PYQs చేస్తే డెఫినెట్లీ ఇప్పటివరకు మనం ఏం చదువుకున్నామో, ఏవైతే నేర్చుకున్నామో ఒక అర్థం అవుతుంది మనకి, అప్లై చేయగలుగుతున్నామా లేదా, ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడో ఒక ఐడియా ఉంటుంది. దాని తర్వాత విల్ కమ్ బ్యాక్ టు దిస్ అప్లికేషన్ పార్ట్. Okay, so now I want everyone to do this question. EAMCET 2022 లో అడిగిన క్వశ్చన్ ఇది. చెప్పండి, what is going to be the right answer? The exponent of 6 in 72 factorial. The exponent of 6 72 factorial లో ఏమవుతుంది? ఇందాకే డిస్కస్ చేసాం ఈ క్వశ్చన్, చెప్పాను కదా ఇది కైండ్ ఆఫ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 10. ఓకే, 7 10 100 ఫ్యాక్టోరియల్లో ఏమవుతుంది,
అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది. సో ఎక్స్పోనెంట్ ఆఫ్ 6 అంటే 6 ప్రైమ్ నెంబర్ కాదు భయ్యా. సో ఏం చేస్తా, 6 నేను 2 into 3 అని రాసుకుంటాం. సో 2 and 3 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 2 and 3 యొక్క పవర్స్ కనుక్కుందాం. సో 2కి సంబంధించి ఎలా కనుక్కోవాలి, ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 స్టెప్ ఆఫ్ 72/2 ప్లస్ స్టెప్ ఆఫ్ 72/4 2 square ప్లస్ 72/8 ఆ తర్వాత 72/16 ఆ తర్వాత 72/32 ఆ తర్వాత 72/64 అంతే. ఇక్కడతో ఆపేసేయండి ఎందుకంటే మిగతావన్నీ 0 అవుతాయి. మిగతా నెక్స్ట్ వచ్చే టర్మ్స్ అన్నీ. సో ఎంత అవుతుంది, ఇది 36, ఇది వచ్చేసి మనకి 4 1s అండ్ 4 18s రైట్. అండ్ తర్వాత ఇది మనకి 8 9s 72, ఇది వచ్చేసి ఎంత 16 కదా, 16 పోతుందా ఇక్కడ మనకి 16 ఐ థింక్ 4 4s 16 ఓకే. అండ్ 4 18s 4 4s 16 4 18s ఓకే. అండ్ మళ్ళీ మనకి 2 అండ్ ఇది వచ్చేసి 9 అంటే 4.5 వస్తుంది. అంటే బేసికలీ మనకి 4 ఇక్కడ, ఇది 32 2s ఎంత మనకి 64 పాయింట్ అంటే సంథింగ్ లైక్ 2 అండ్ ఇది వచ్చేసి 1. సో పవర్ ఆఫ్ 2s ఎంత ఉంటాయి ఇక్కడ, 36 ప్లస్ 36 ప్లస్ 18 ఇక్కడ 46 అండ్ 54 అండ్ 9 63 4 67 to 69 ప్లస్ 1 70. అయితే ఒకటి అబ్జర్వ్ చేయండి, యాక్చువల్గా మీరు 2 and 3లో 2 క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేకుండే. మనం క్యాలిక్యులేట్ చేసాం కానీ 2 క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేకుండే. ఎందుకంటే గైస్ 72 ఫ్యాక్టోరియల్లో గుర్తుపెట్టుకోండి, పవర్ ఆఫ్ 2 ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది 3తో కంపేర్ చేస్తే. అగ్రీడ్, ద పవర్ ఆఫ్ 2 ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది 3తో కంపేర్ చేస్తే. అయితే 2 and 3 కంబైన్ అవుతుంది కదా 6 వచ్చేది. 2 and 3 రెండు కంబైన్ అవుతేనే మనకి 6 వస్తుంది. అగ్రీడ్, ఎస్ ఆర్ నో? అయితే మరి సింపుల్గా ఏం చేస్తా, నాకు ఏం తెలుసు అంటే 3 ఎన్ని ఉంటే ఎంత పవర్ ఉంటే అదే ఆన్సర్ ఇక్కడ. సో 2 చేయాల్సిన అవసరం లేకుండే, బట్ ఎనీవేస్ ప్రాక్టీస్ అవుతుండే, సో అందుకే నేను కూడా చేస్తా. సో 3 యొక్క పవర్ కనుక్కుందాం ఇంకా. సో 3 యొక్క పవర్ ఇన్ 72 ఫ్యాక్టోరియల్. సో 3 72/3 ఆ తర్వాత 72/9 ఆ తర్వాత 72/27 ఆ తర్వాత 72/81 అనుకుంటా, అంతే 72/81. ఇంకా ఆపేద్దాం ఇక్కడే 0 వచ్చేసింది కూడా. సో ఇది ఎంత అవుతుంది చూడండి ఒకసారి, ఇదేమో 3 2s 3 4s సో 24, ఇది 8, ఇదేమో 24 into 20 40 60 24 2s 54 కదా, సారీ 27 2s 54, 27 3s ఎంత అవుతుంది నాకు తెలిసి 81 రైట్. సో 81 అంటే ఎలాగో, సో 27 2s అంటే 2 point something 2, ఇది 0. సో ఎంత వస్తుంది ఆన్సర్ చూడండి ఒకసారి, 24 ప్లస్ 8 వచ్చేసి మనకి 32 ప్లస్ 2 34. సో 3s ఎన్ని 3s ఉన్నాయి 34, ఎన్ని 2s వచ్చాయి 70, ఎన్ని 6లు ఫామ్ అవుతాయి 34. ఆప్షన్ ఉందా మనకి, ఎస్, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? ఈ క్వశ్చన్ అందరికీ అర్థమైందా? ద ఎక్స్పోనెంట్ ఆఫ్ 6 in 72 ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలంటే దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ ఇట్ గైస్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి నాకు. అర్థమైందా లేదా గైస్, అర్థమైందా లేదా? మీరు ఎంత నీట్గా నేర్చుకుంటే అంత సూపర్, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి మనకి ఎగ్జామ్లో. ఓకే చలో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఒకసారి, నెక్స్ట్ క్వశ్చన్. లెట్ n be the set of integers, the number of distinct triplets xyz satisfying this particular equation అన్నాడు. ఓకే సో పని చేద్దాం, ఈ క్వశ్చన్ కూడా కొంచెం మనకి ఇందాక చెప్పాను కదా అప్లికేషన్కి రిలేటెడ్ ఒక కాన్సెప్ట్ ఇది మనం నెక్స్ట్ చేద్దాం, తర్వాత చేద్దాం. లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. అప్పటి లోపల ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ క్వశ్చన్ పేపర్ హ్యాస్ 3 parts and each part contains 4 questions అంటున్నాడు. ఓకే the number of different ways in which a candidate can answer 8 questions choosing at least 2 from each part is. ఓకే అయితే ఏమంటున్నాడంటే 3 parts ఉన్నాయి రా బై, క్వశ్చన్ పేపర్లో 3 parts ఉన్నాయి. ఓకే సో part 1 part 2 part 3. అయితే ఈచ్ పార్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ, 4 questions ఉంటాయంట ఈచ్ పార్ట్లో. సో దీనిలో 4, దీనిలో 4, దీనిలో కూడా 4. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ద నంబర్ ఆఫ్ డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ ఎ క్యాండిడేట్ కెన్ ఆన్సర్, ఓకే 8 questions ఆన్సర్ చేయాలి, చూజింగ్ అట్లీస్ట్ 2 from each part.
మొత్తం మనం ఎన్ని ఆన్సర్ చేయాలి, 8 ఆన్సర్ చేయాలి. సచ్ దట్ అట్లీస్ట్ ఒక పార్ట్ నుంచి అట్లీస్ట్ 2 అనేది చూస్ చేయాలి. ఇప్పుడు ఇట్లా అంటే మనం చాలా సింపుల్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇగో ఇది 2, ఇది 2, ఇది 4. దిస్ ఇస్ వన్ వే. మనకి 8 కావాలి మొత్తం టోటల్ మనం సెలెక్ట్ చేయాల్సింది 8. ఓకే, సో దిస్ ఇస్ వన్ వే త్రూ విచ్ యూ కెన్ సెలెక్ట్. లేదంటే ఇలా కూడా చేయొచ్చు కదా, 2 to 4 కాబట్టి 4 to 2 అని రాసుకోవచ్చు. ఓకే, లేదంటే 4 ఇక్కడ పెట్టేసి 2 and 2 ఇలా కూడా రాయొచ్చు మనం, రైట్. ఆర్ ఎల్స్ గైస్ అట్లీస్ట్ 2 కాబట్టి ఇక్కడ మనం 3 పెడదాం, ఇక్కడ 2 పెడదాం, 3 2. ఓకే, సో 5 కాబట్టి ఇగో గిడ 3 వచ్చేసింది మనకి 8. లేదంటే 2 3 3. ఓకే, లేదంటే మనకి 2 3 3, లేదంటే 2 3 and 3. This is another way. Okay, or else can we keep it in this way? I think 2 పెట్టేసినాం, 3 పెట్టేసినాం, 4 పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ 4 పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ 2 పెట్టుకున్నాం అనుకోండి 6. ఇది ఖచ్చితంగా 2, బట్ ఆల్రెడీ అది వచ్చేసింది. సో ఐ గెస్ దీస్ ఆర్ ద వేస్ గైస్, అంతే. ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటాయా చెప్పండి ఒకసారి మీరు. ఇవి కాకుండా ఇంకా వేరే వేస్ ఉంటాయా? 2 to 4, 4 to 2, 2 4 2, 3 to 3, 2 3 3, 3 3 2. ఇలా కాకుండా డిస్ట్రిబ్యూషన్ ఇంకొక వేరే వేస్ ఉంటాయా? నాకు తెలిసి ఇన్నే ఉంటాయి మనకి, ఎందుకంటే అట్లీస్ట్ 2 అయితే సెలెక్ట్ చేయాలి. అన్నిట్లో 2 ఉన్నాయి అండ్ టోటల్ వచ్చేసి 8. అన్నిట్లో మనకి 8 వచ్చింది. సో ద ఆన్సర్ ఇస్ గోయింగ్ టు బి, వాట్ ఈస్ ద ఆన్సర్ ఇక్కడ? సో ఫస్ట్ కేస్కి వచ్చేసి 4C2. సో బేసికలీ 4 నుంచి 2 సెలెక్ట్ చేయాలి, 4C2 ఇంటూ 4 నుంచి 2 సెలెక్ట్ చేయాలి, 4C2 ఇంటూ 4 నుంచి 4 సెలెక్ట్ చేయాలి, 4C4 ప్లస్ సెకండ్ సినారియో మళ్ళీ 4C2 4C4 4C2 4C2. సో బేసికలీ సేమ్ వస్తుంది చూసుకుంటే, 4C4 ఇంటూ 4C2 ఇంటూ 4C2. దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. సో సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఇలా మళ్ళీ రాయకుండా దీన్నే ఇంటూ 3 చేయండి, ఎందుకంటే ఈ మూడింటికి సేమ్ ఇదే రిజల్ట్ వస్తుంది. ప్లస్ ఈ మూడింటికి కూడా సేమ్ అదే రిజల్ట్ వస్తుంది. ఏమొస్తుంది? 4C3 ఇంటూ గైస్ 4C3 ఇంటూ 4C2 ఇంటూ 4C3. దీన్ని 3తో మల్టిప్లై చేయండి, అంతే. సో ఫైండ్ అవుట్ ద ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు 4C4 అంటే అది 1, 4C2 6. సో 6 6 36 ఇంటూ 3, 36 3 108, అంతేనా? ప్లస్ ఇదెంత అవుతుంది చూడండి ఒకసారి, 4C2 4C3 4C3. ఈ 4C3 అంటే 4, 4 4 16, 16 3 48, 4C2 అంటే 6. సో 48 ఇంటూ 6 ఎంత అవుతుంది చూడండి ఒకసారి. ఐ థింక్ ఇది వచ్చేసి 48 ఇంటూ 6 అంటే 6 5 48. మనకి ఇక్కడ 6 4 24, 4 2 24 4 288. సో 288 108 guys. How much is this going to become? 396 is going to be the answer. సో ఆప్షన్ ఉందా మనకి 396? చూద్దాం ఒకసారి. ఎస్, ఆప్షన్ ఏ ఇస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. 396 వస్తుంది మనకి ఆన్సర్ ఇక్కడ. 396 ఆప్షన్ ఏ ఇస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. సో ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? Is anyone having any doubt in this particular case? I hope it's clear for all the students out there. Okay, so this is how you can do this question. Simple. Okay, chalo next question ki velipodam. Ippudu ee question chudandi okasari. 15 lines are concurrent at a point. Okay, at a point P. A line L is not passing through P, intersects all the 15 lines and forms a triangle with them. The number of triangles having L as one of its sides is going to be how much? అయితే ఇక్కడ అర్థం చేసుకోండి, కాన్కరెంట్ అంటే ఏంటి? ఇప్పుడు 15 లైన్స్ ఆర్ కాన్కరెంట్ ఎట్ ఏ పాయింట్ అంటే, ఇప్పుడు ఈ పాయింట్ P అనుకోండి, దీని నుంచి 15 లైన్స్ పాస్ అవుతున్నాయి. ఓకే, 1 2 3 4 5 6 ఇలా ఈ పాయింట్ P నుంచి కంప్లీట్గా 15 లైన్స్ పాస్ అవుతున్నాయి అంటున్నాడు. అయితే మనోడు ఏమంటున్నాడంటే, దెర్ ఇస్ ఎ లైన్ L విచ్ ఇస్ నాట్ పాసింగ్ త్రూ P and intersects all the 15 lines. అంటే ఒక లైన్ ఉంది ఇట్లా, సంథింగ్ లైక్ దిస్. లెట్ us సపోజ్ ఒక లైన్ ఉంది ఇట్లా. ఓకే, ఒక లైన్ ఇలా ఉంది అనుకుందాం, విచ్ ఇస్ నాట్ పాసింగ్ త్రూ P, బట్ అన్ని లైన్స్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ P ఒక అబ్జర్వ్ చేయొచ్చు,
ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ హ్యావింగ్ ఎల్ యాజ్ వన్ ఆఫ్ ఇట్స్ సైడ్. ఒక ట్రయాంగిల్ అయితే ఫామ్ అవుతుంది ఖచ్చితంగా. చూడండి ఒకసారి, ఇగో ఇదొక ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఇదొక ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఇదొక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఓకే, అలా ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. సో యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ హ్యావింగ్ ఎల్ యాజ్ వన్ ఆఫ్ ఇట్స్ సైడ్. ఇగో ఈ బ్లూ లైన్ వన్ ఆఫ్ ఇట్స్ సైడ్ ఉండాలి. అట్లా ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? చాలా సింపుల్. ఫిగో అబ్జర్వ్ చేయండి. ఒక పాయింట్ పి అయితే వర్టెక్స్, ఇంకో 2 పాయింట్స్ ఉంటాయి కదా, ఆ 2 పాయింట్స్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, లేదంటే ఇగో ఇక్కడొకటి, ఇక్కడొకటి. అంటే బేసికలీ ఏమవుతుందంటే 15 లైన్స్లోకి వెళ్ళి మీరు ఏదన్నా 2 లైన్స్ సెలెక్ట్ చేసిండ్రు అనుకోండి, ఆ 2 లైన్స్ ఏమవుతుంది, ఈ బ్లూ లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది. అక్కడే మనకి ఆ 2 వర్టైసెస్ వస్తాయి ట్రయాంగిల్కి సంబంధించి. సో దీని ఆన్సర్ ఏమవుతుంది, సింపుల్గా 15C2 ఈజ్ గోయింగ్ టు బీ ద ఆన్సర్. అంతే, ఏం లేదు. 15 లైన్స్లోకి వెళ్ళి 2 లైన్స్ సెలెక్ట్ చేయాలి. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 లైన్స్? అది తెలిసిపోయింది అనుకోండి. దట్ ఈస్ సింప్లీ నథింగ్ బట్ వేర్ దిస్ లైన్, బ్లూ లైన్, ఇంటర్సెక్ట్స్ దోస్ 2 లైన్స్. ఓకే, అండ్ ఆ 2 లైన్స్ దగ్గర ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో అక్కడ వర్టైసెస్ వస్తాయి. ఆ వర్టైసెస్ అండ్ ఇక్కడ పి యొక్క వర్టెక్స్, ఆ 3 కలిపి ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది మనకి. సో 15C2 ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్ గైజ్. అండ్ 15C2 అంటే ఎంత చూడండి ఒకసారి, 15 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 13. సో 15 into 7 is what you are going to get. So 15 into 7 ఎంత? 75, 90, 105. So option D is going to be the right answer. So I hope this question is clear for everyone. So ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? Is anyone having any doubt in this question? Simple, nothing different, okay, nothing complicated. So next thing వెళ్ళిపోదాం మనం, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇది చూడండి ఒకసారి, నంబర్ ఆఫ్ డివైజెస్ ఆఫ్ 360. బట్ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చాడు ఇక్కడ. ట్విస్ట్ ఏంటి? విచ్ ఆర్ ద మల్టీప్లయర్స్ ఆఫ్ 3 అన్నాడు. 3 యొక్క మల్టీప్లయర్స్ అన్నాడు. ఓకే, అయితే ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారు, ఈ క్వశ్చన్ ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేస్తారు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కదా. సో 360 అని పెట్టేసి దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఇప్పుడు దీన్ని మనం 36 into 10 అని రాయొచ్చు. 36 అంటే 2 square into 3 square, 6 square కాబట్టి ఇది 2 into 5. సో సింపుల్గా 360 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏం చేస్తాను మీరు ఇక్కడ, ఇట్స్ గోయింగ్ టు బి 2 cube into 3 square into 5. ఓకే, ఇదే కదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే. సో నా వాట్ యూ గోనా డూ ఇస్ ద నంబర్ ఆఫ్ డివైజెస్ విచ్ ఆర్ మల్టీప్లయర్స్ ఆఫ్ 3. ఓకే, అయితే ఇక్కడ ఇందాక చెప్పిన ఫార్ములా ఉంది కదా, ఏది మన నంబర్ ఆఫ్ డివైజెస్ ఫార్ములా, ఆల్ఫా 1 + ఆల్ఫా 1 + 1 ఇంటూ ఆల్ఫా 2 + 1. ఏదైతే పవర్స్ ఉన్నాయో 1 యాడ్ చేయండి రా బై, యాడ్ చేసేస్తే మల్టిప్లై, యాడ్ చేసిన తర్వాత మల్టిప్లై చేయండి ఆ పవర్స్ని, అదే ఆన్సర్ అవుతుందని చెప్పినాం. ఇక్కడ అలా చేయకండి. అయితే బేసికలీ మనం ఏం చేస్తున్నామంటే, ట్రై టు అండర్స్టాండ్ దస్ గైస్. నంబర్ ఆఫ్ డివైజెస్ కనుక్కునేటప్పుడు యాక్చువల్గా దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్. ఆ ఫార్ములా అర్థం ఎందుకు, ఆ ఫార్ములా ఎలా వచ్చిందంటే, ఇక్కడ చూడండి ఒకసారి, ఇప్పుడు నాకు 360 యొక్క నంబర్ ఆఫ్ డివైజెస్ కనుక్కోవాలనుకోండి, ఇది మర్చిపోండి మీరు ఇప్పటికైతే, ఓన్లీ నంబర్ ఆఫ్ డివైజెస్ కనుక్కోవాలనుకో. ఇప్పుడు ఏం చేస్తానంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఫస్ట్ అయితే 2 cube ఉంది. ఓకే, 2 cube ఉందంటే అర్థం ఏంటి, 3 2s ఉన్నాయి. ఓకే, దీన్ని మీరు ఇలా చూడండి, 3 2s అంటే 3 ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ 1 కైండ్ ఉన్నట్టు. సరే, 3 2sని మీరు 3 ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ 1 కైండ్లో చూడండి. ఈ 3 ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ 1 కైండ్ నుంచి, ఓకే, ఇన్ హౌ మెనీ వేస్ కెన్ యూ సెలెక్ట్ 0 or more ఆబ్జెక్ట్స్? ఇది మనం డిస్కస్ చేసాం కదా. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ యూ సెలెక్ట్ 0 or more ఆబ్జెక్ట్స్? 3 + 1 వేస్. ఓకే, ఫైన్. నెక్స్ట్ 3 square ఉంది, అంటే దీన్ని మనం 3 3 అంటే 2 ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ అదర్ కైండ్ అనుకుందాం, సెకండ్ కైండ్ అనుకుందాం. ఓకే, అయితే మీరు ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ యూ సెలెక్ట్ 0 or more ఆబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ దిస్ 2 ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్? 2 + 1 వేస్ కదా. ఆ తర్వాత నెక్స్ట్ ఫైనలీ ఒకటే ఆబ్జెక్ట్ ఉంది. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ యూ సెలెక్ట్ 0 or more ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ దిస్ 1 ఆబ్జెక్ట్? 1 + 1. సో ద ఆన్సర్, అండ్ చూడండి ఇదే ఫార్ములా కూడా మనది, దిస్ ఇస్ ద ఫార్ములా. మనం ఇందాక చూసుకున్న ఫార్ములా కూడా ఇదే. సో ఆ ఫార్ములా ఎలా వచ్చిందంటే, ఐ హోప్ ద ఎక్స్ప్లెనేషన్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఇందాక మనం ఏదైతే అలైక్ ఆబ్జెక్ట్ ఆఫ్ 1 కైండ్,
another alike objects of second kind of కాన్సెప్ట్ చదువుకున్నాం కదా, ఆ కాన్సెప్ట్ నుంచి వచ్చిన ఈ ఫార్ములా అనేది. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3+1 2+1 1+1 ఉంది. బట్ మనం ఇక్కడ నంబర్ ఆఫ్ డివైస్ క్యాలిక్యులేట్ చేయట్లేదు. నంబర్ ఆఫ్ డివైజెస్ విచ్ ఆర్ మల్టిప్లయర్స్ ఆఫ్ 3, which are multipliers of 3, which are multipliers of 3 ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే అర్థం ఏంటి, 3 ఖచ్చితంగా ఉండాలి. ఈ డివైజర్లో 3 పక్కాగా ఉండాలబ్బా, 3 ఖచ్చితంగా ఉండాల్సిందే, 3 ఇంటూ సంథింగ్ ఉండాల్సిందే. అంటే అబ్జర్వ్ చేయండి, సరే 2 క్యూబ్లో ఏం చేసినా 3+1 అంటే ఇగోరా బై 3 2s ఉన్నాయి. ఈ 3 2స్లో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 0 ఆర్ మోర్ 2s క్యాలిక్యులేట్ చేసిన, దట్ ఈస్ 3+1. 2+1 అంటే ఏంటి, 2 3s ఉన్నాయి. దిస్ ఈజ్ ఇండికేటింగ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 0 ఆర్ మోర్ 3s ఫ్రమ్ దిస్ 2 3s. కానీ మల్టిప్లయర్స్ ఆఫ్ 3 అన్నప్పుడు యూ కాంట్ టేక్ 0 ఆర్ మోర్ 3s కండిషన్, యూ హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ 1 3 కదా. మనం 0 ఆర్ మోర్ 3s అనే కండిషన్ తీసుకోకూడదు, అట్లీస్ట్ 1 3 అయితే ఉండాల్సిందే. అప్పుడు ఏం చేస్తావు, ఇక్కడ సింపుల్గా ఈ +1 తీసేస్తావు అంతే. ఇక్కడ ఏం చేస్తావు, సింపుల్గా +1 తీసేస్తావు అంతే, అంతే అయిపోయింది. ఎందుకు సార్ అంటే ఇగో ఆలోచించండి, 2 3s ఉన్నాయి. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ యూ సెలెక్ట్ 1 ఆర్ మోర్ 3s ఫ్రమ్ దిస్ 2 3s? ఒక్కటి సెలెక్ట్ చేయొచ్చు 2 3s నుంచి, దట్ ఈస్ 1 వే, ఎందుకంటే ఐడెంటికల్ కాబట్టి. లేదంటే 2 సెలెక్ట్ చేసుకోండి, అది అనదర్ వే. సో 2 వేస్ అంతే. మీరు 0 వేస్ 0 సెలెక్టింగ్ 0 ఆర్ మోర్ చేయట్లేదు ఇక్కడ. 0 ఆర్ మోర్ అని అనుంటే 0 సెలెక్షన్స్ ఇస్ ఆల్సో ఏ సెలెక్షన్, అందుకే +1లో పెట్టినాం. బట్ సిన్స్ నాకు 3 పక్కా కావాలి కాబట్టి ఈ 3కి సంబంధించిన పవర్ని యాడ్ చేయకండి 1 తోటి. సేమ్ వస్తుంది ఆన్సర్ చూడండి ఒకసారి. 3 + 1 4 into 2 into 2, so 2 2s are 4 and 4 4s are 16, and the right answer for this question is going to be how much? It is going to be 16. మీరు ఒకవేళ 3 పెడితే 3 into 4 12, 12 into 2 24. ఆప్షన్ బి కాదు, ఆప్షన్ సి పెట్టేసి వచ్చేవాళ్ళు మీరు, ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసి ఉంటే. బట్ ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఎనీ డౌట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్ గైస్? ఎనీ డౌట్ ఇన్ దిస్ క్వశ్చన్? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నుంచి మీకు అర్థం అవ్వాలి. ఒకవేళ మనోడు కొంచెం ట్విస్ట్ చేసి మల్టిప్లయర్ ఆఫ్ 3, మల్టిప్లయర్ ఆఫ్ 2, మల్టిప్లయర్ ఆఫ్ 5 ఇలా కండిషన్స్ ఇస్తే అక్కడ ఫార్ములాని ఎలా అడ్జస్ట్ చేయాలో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. ఓకే, సో నవ్ లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ యూ. ఈ క్వశ్చన్ కూడా చూసేయండి ఒకసారి, సింపుల్ క్వశ్చన్ ఇది. సో ఎంసెట్ 2022లో అడిగాడు. క్వశ్చన్ ఏముంది, 34C5 ప్లస్ R0 పెట్టుకుంటే 38C4, R1 పెట్టుకుంటే 37C4, R2 పెట్టుకుంటే 36C4, R3 పెట్టుకుంటే 35C4, అండ్ ఫైనలీ R4 పెట్టుకుంటే 34C4. దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఓకే, సో ఇవన్నీ ఏం చేస్తారు ఇప్పుడు? మీరైతే దీని వాల్యూస్ చేసుకుంటూ కూర్చోలేరు కదా, దీని వాల్యూస్ కనుక్కుంటూ కూర్చోలేరు. అయితే ఇక్కడ మనకి ఒక ఫార్ములా ఉంటుందబ్బా. ఫార్ములా ఈజ్ విచ్ వన్? NCR ప్లస్ NCR మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు N+1CR. ఇందాక చదువుకున్నాం ఆ ఫార్ములా, చెప్పాను మీకు NCRకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అని. అదే ఫార్ములా ఇగో, NCR ప్లస్ NCR మైనస్ 1 N+1CR అంటే మనకి 35C5 వచ్చేస్తుంది సింపుల్గా. సో 35C5, ఆ తర్వాత దీన్ని 35C4 అని రాసుకుందాం, ప్లస్ 36C4 ప్లస్ 37C4 ప్లస్ 38C4. సో దిస్ ఇస్ వాట్ ఈస్ లెఫ్ట్ అవుట్, రైట్? సో దిస్ ఇస్ వాట్ ఈస్ లెఫ్ట్ అవుట్. అలాగే మనం ఏం చేద్దాం ఇక్కడ, అగైన్ సిమిలర్గా 35C5 ప్లస్ 35C4, సేమ్ ఇదే ఫార్ములా, NCR ప్లస్ NCR మైనస్ 1 ఏమవుతుంది? N+1CR. సో 36C5. ఓకే, సో ఇక్కడే చేద్దాం మనం. 36C5 36C4 ఏమవుతుంది? 37C5. 37C5 36C4 ఏమవుతుంది ఇక్కడ? 38C5. అండ్ ఫైనలీ 38C5 38C4 ఏమవుతుంది? 39C5 is what you are going to get. So if you see the options, option D is the right answer. So is this clear for everyone? 39C5 is going to be the answer. Okay, simple. So ఈ పర్టికులర్ ఇగో ఈ ఫార్ములా యూస్ చేయాలంటే మనం ఈ ఫార్ములా యూస్ చేస్తే యూ గోనా గెట్ ద ఆన్సర్. ఓకే, సో లెట్ మీ గో టు ద నెక్స్ట్ వన్.
సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ కమిటీ ఆఫ్ 30 persons from 20 boys and 20 girls and 20 teachers such that the participation of number of boys, number of girls and number of teachers in that committee is equal. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూడగానే ఏదో పెద్ద క్వశ్చన్లా అనిపించింది, కానీ ఏం లేదబ్బా. 30 persons ఉన్నారంట, అంటే కమిటీ ఫామ్ చేయాలంటున్నాడు 30 persons తోటి. ఎలా ఫామ్ చేయాలంటే 20 boys, 20 girls, 20 teachers ఉన్నారు. అయితే వీటి నుంచి తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే ఈ 30 personsలో ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాయ్స్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ అండ్ టీచర్స్ ఉండాలి. ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాయ్స్, గర్ల్స్ అండ్ టీచర్స్ ఉండాలి. సో ఏం చేస్తారు, ఓకే అయితే ఏం చేస్తారు సింపుల్గా, ఎగోరా బై 30 ఉన్నారు కదా, 30లోకి వెళ్ళి 10 మంది బాయ్స్ని, 10 మంది గర్ల్స్ని, 10 మంది టీచర్స్ని సెలెక్ట్ చేసుకుందాం సింపుల్గా, అంతే అయిపోయింది. సో 10 బాయ్స్ సెలెక్ట్ చేయాలి 20 బాయ్స్ నుంచి, 20C10 భయ్యా. 10 గర్ల్స్ సెలెక్ట్ చేయాలి 20 గర్ల్స్ నుంచి, 20C10. అండ్ 10 టీచర్స్ని సెలెక్ట్ చేయాలి ఫ్రమ్ 20 teachers, 20C10. If you simplify guys, option C is what you're gonna get. 20 factorial by 10 factorial whole raised to 6 is what you're gonna get. So ఎంత సింపుల్ క్వశ్చన్ ఇది, నథింగ్ డిఫరెంట్, నథింగ్ క్రేజీ ఈజ్ హ్యాపెనింగ్, సింపుల్గా వచ్చేసింది మనకి. సో ఐ హోప్ దిస్ ఇస్ ఆల్సో క్లియర్ ఫర్ యూ. సో దీని తర్వాత ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, హై చూడండి ఒకసారి. టు డినోట్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ that can be formed with the vertices of a regular polygon of m sides. Okay, if tm plus 1 and tm is going to be f15, if tm denotes the number of triangles antunnadu, then if tm plus 1 minus tm is 15, then what is the value of m? Enta simple question. Ippudu m ante enti, oka regular polygon yokka sides antunnadu, oka regular polygon ki m sides antunnadu. Okay, అయితే నాకేం తెలుసు అంటే ఇఫ్ టీఎం డినోట్స్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ గైస్, ఒక రెగ్యులర్ పాలిగాన్ యొక్క ఎం సైడ్స్. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఎన్ని సైడ్స్ కావాలి చెప్పండి, ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఎన్ని సైడ్స్ కావాలి, 3 సైడ్స్ కావాలి. ఎస్ ఆర్ నో, వీ నీడ్ 3 సైడ్స్. అంటే ఇప్పుడు టీఎం ప్లస్ 1 అంటే బేసికలీ ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ ఎం ప్లస్ 1 C3 అని చెప్పచ్చా ఇక్కడ. కెన్ వి సే ఎం ప్లస్ 1 C3 if Tm denotes the number of triangles that can be formed with the vertices of a regular polygon of m sides. So నేనేమంటున్నానంటే Tm అంటే బేసికలీ MC3, ఎందుకంటే m సైడ్స్ ఉన్నప్పుడు మనకి పాలిగాన్లో నాకు 3 సైడ్స్ కావాలి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే. సో ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ఐ ఫార్మ్ ఏ ట్రయాంగిల్, ఎంలో 3 సైడ్స్ ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చో అన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. సో Tm MC3 అయినప్పుడు Tm plus 1 ఏమవుతుంది, m plus 1 C3. So this is what we are going to get. So m plus 1 C3 minus m C3 is going to be equal to 15. So you have to just see which value of m will satisfy this. So ఒకసారి చెక్ చేయండి ఏ వాల్యూ ఆఫ్ m సాటిస్ఫై చేస్తుందో, ఆప్షన్స్తో వెరిఫై చేసుకోవచ్చు, లేదంటే ఇది సింప్లిఫై చేయండి. సో గైస్ మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ ABCDలో చాలా సింపుల్ ఈ క్వశ్చన్. ఫార్ములా వచ్చేసి సింపులే కదా, ఫార్ములా ఏం లేదు, సైడ్స్ ఉన్న ఇచ్చిండు, ట్రయాంగిల్కి 3 సైడ్స్ కావాలి. సో ఆ m సైడ్స్ నుంచి 3 సైడ్స్ సెలెక్ట్ చేసినాం, అదే నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, అదే టీఎం వస్తే దాని నుంచి Tm plus 1 వచ్చింది మనకి. ఓకే, సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. చలో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఒకసారి ఇక్కడ, లెట్ x డినోట్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ అట్లీస్ట్ 1 ball from a bag containing 3 identical red balls, 4 identical blue balls, 5 identical green balls. Let y denote the number of ways in which a student will fail in an examination when he has to write the exam in 5 different subjects. Then what is x plus y? ఈ క్వశ్చన్ ఐ థింక్ మీకు ఆల్రెడీ డెఫినెట్లీ మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. ఎంసెట్ 2020లో అడిగిండు. అయితే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ చూడండి, ఎక్స్ ఏం ఇండికేట్ చేస్తుంది ఇక్కడ, ఎక్స్ ఇస్ ఇండికేటింగ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ అట్లీస్ట్ 1 ball ఫ్రమ్ ఏ బ్యాగ్ కంటైనింగ్ 3 ఐడెంటికల్ రెడ్ బాల్స్, 4 ఐడెంటికల్ బ్లూ బాల్స్, 5 ఐడెంటికల్ గ్రీన్ బాల్స్ అంటున్నాడు. ఓకే, అయితే ఇందాకే ఫార్ములా డిస్కస్ చేసాం కదా, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ యూర్ గోనా గెట్, P objects of one kind, Q objects of another kind, R objects of a third kind ఉన్నప్పుడు in how many ways can you select
వన్ ఆర్ మోర్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ దెమ్. అదే కాన్సెప్ట్. ఏం చేస్తా ఇక్కడ సింపుల్గా ఇక్కడ మనకి త్రీ ఐడెంటికల్ రెడ్ బాల్స్ కాబట్టి ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ఐ సెలెక్ట్ 0 or more balls from this 3 identical red balls? 3 plus 1 ways into మనకి 4 identical blue balls ఇచ్చిండు. In how many ways can I select? 0 or more balls from this 4 identical blue balls? 4 plus 1 ways. And similarly 5 identical green balls ఇచ్చిండు కాబట్టి in how many ways can I select 0 or more balls from this 5 identical green balls? 5 plus 1 ways. And finally -1 చేయాలి, ఎందుకంటే అట్లీస్ట్ 1 అడిగింది మనకి. ఓకే, సో ఎంత వస్తుంది ఇక్కడ ఎక్స్ వాల్యూ చూడండి ఒకసారి. 4 into 5 into 6. సో 4 5s are 20. 4 into 5 into 6. 4 5s are 20. 20 into 6 120. 120 minus 1 119 వచ్చింది ఎక్స్ వాల్యూ. సిమిలర్లీ y వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చూడండి ఒకసారి. y is nothing but it denotes the number of ways in which a student will fail in an examination when he has to write the exam in 5 different subjects. ఒక స్టూడెంట్ ఫెయిల్ అవ్వాలంటే ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయినట్టే, 2 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయినట్టే, 3 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయినట్టే, 4 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయినట్టే, 5 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయినట్టే. ఎస్ ఆర్ నో గైస్? సింపుల్ లాజిక్కే అది. సో ఇక్కడ మనోడు బేసిక్గా ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయినట్టే, అంటే 5C1 5 సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, అలా ఫెయిల్ అయిన అనుకుందాం. సో 5 సబ్జెక్ట్లో సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం 5C1 వేస్లో. 5C1 is the ways in which he can fail. Or else 2 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయినట్టే, దట్ ఈస్ 5C2. 3 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయినట్టే, సో 5C3. 4 సబ్జెక్ట్స్కి 5C4, అన్ని సబ్జెక్ట్స్కి 5C5. ఓకే, సో వాట్ ఈస్ దిస్ వాల్యూ? ఇందాకే చూసాం మనం. దిస్ ఈస్ నథింగ్ బట్ 2 raised to 5 minus 1. So that is going to be 31. 2 raised to 5 minus 1, అది మనకి 31. So therefore x plus y వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి ఒకసారి. 119ని మీరు 31తో యాడ్ చేయండి. How much I'm going to get in this case? So 120 plus 30. Okay, 120 plus 30 is going to be 150, and that is going to be the answer. So option A is going to be the right answer, guys. Option A is going to be the right answer. So I hope this is clear for all the students out there. So when a doubt unda ikkada, is anyone having any doubt in this case? Option A is what you're going to get the answer. As EAMCET 2022 లో అడిగిండు, చూసారు కదా, ఈ కాన్సెప్ట్ మనం డిస్కస్ కూడా చేసాం. ఓకే, సో చలో నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది? ఐ థింక్ దట్స్ ఇట్. ఇంకా మిగతా క్వశ్చన్లు అన్నీ ఈ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇంకా ఈ 2 కాన్సెప్ట్స్ మనం చదువుకుంటే అయిపోతుంది. సింపుల్ కాన్సెప్ట్స్ అవి చూపిస్తాను మీకు. సో అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే డీఅరేంజ్మెంట్. డీఅరేంజ్మెంట్ అంటే ఏంటి సార్ అంటే, ఇగో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే BAD బ్యాడ్ ఉంది. ఈ లెటర్స్ని యూజ్ చేసి మీరు ఎలాంటి అరేంజ్మెంట్ కనుక్కుంటారంటే ద లెటర్ షుడ్ నాట్ బీ ఇన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. BAD బ్యాడ్లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో మీరు ఎలాంటి అరేంజ్మెంట్ కనుక్కుంటారంటే ఆ లెటర్స్ వాటి యొక్క ఒరిజినల్ పొజిషన్లో ఉండకూడదు. అంటే ఇప్పుడు మీరు ఇలా చేసిండ్రు అనుకోండి అరేంజ్మెంట్, BAD బ్యాడ్లోనే లెటర్స్ తీసుకొని ఒకవేళ మీరు ABD అని రాసిండ్రు అనుకోండి, దిస్ ఇస్ నాట్ డి అరేంజ్మెంట్, ఎందుకంటే డి దాని ఒరిజినల్ పొజిషన్లోనే ఉంది. సో మీరు ఎలాంటి అరేంజ్మెంట్ చేస్తారంటే ఈ BAD బ్యాడ్ అనే వర్డ్లో ఓకే ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ వాటి యొక్క ఒరిజినల్ పొజిషన్లో ఉండకూడదు. అలాంటి కాన్సెప్ట్నే మనం డీఅరేంజ్మెంట్ అంటున్నాం. ఓకే, సో డీఅరేంజ్మెంట్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆపోజిట్ ఆఫ్ అరేంజ్మెంట్ అనుకుంటారు, అలా కాదు. ఓకే, డీఅరేంజ్మెంట్ కూడా ఒక అరేంజ్మెంటే. సో ఇక్కడ రాస్తున్నాను నీకు, చూడండి ఒకసారి. డీఅరేంజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో నే అరేంజ్మెంట్. ఇది కూడా ఒక అరేంజ్మెంటే. అరేంజ్మెంట్ ఇన్ విచ్ ఓకే నో ఆబ్జెక్ట్ is in its original position. No object is in its original position. దాన్నే మనం డీఅరేంజ్మెంట్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు BAD తీసుకుని అనుకోండి, నేను ఇలా రాయొచ్చు ADB. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ డీఅరేంజ్మెంట్. ఎందుకంటే A దాని ఒరిజినల్ పొజిషన్లో లేదు,
డి దాని ఒరిజినల్ పొజిషన్లో లేదు, బి దాని ఒరిజినల్ పొజిషన్లో లేదు, రైట్. లేదంటే ఇలా కూడా రాయొచ్చు, బి ఆ తర్వాత డి ఆ తర్వాత ఏ, బీడిఏ అని కూడా రాయొచ్చు. ఓకే, సో ఇలా వస్తుందన్నమాట. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డీఅరేంజ్మెంట్ గైస్. సో డీఅరేంజ్మెంట్ కనుక్కోవాలంటే డైరెక్ట్గా ఫార్ములా ఉంది మనకి. ద ఫార్ములా ఇస్ దిస్, n factorial into 1 minus 1 by 1 factorial plus 1 by 2 factorial minus 1 by 3 factorial so on minus 1 whole raised to n into 1 by n factorial అనమాట. ఓకే, సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఎన్ని లెటర్స్ యొక్క డీఅరేంజ్మెంట్ కనుక్కుంటున్నారో దాన్ని బట్టి ఫార్ములా అప్లై చేయండి మీరు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఇన్ లీనియర్ ఈక్వేషన్స్. అంటే ఇలాంటి ఒక లీనియర్ ఈక్వేషన్ ఇస్తే దీనికి నంబర్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ కనుక్కోవాలి అంటే this is the formula, n plus r minus 1 c r minus 1, and number of positive integral solutions కనుక్కోవాలి అంటే this is the formula n minus 1 c r minus 1. అయితే గైస్ దీన్ని మీరు ఇలా అర్థం చేసుకోండి. ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ లీనియర్ ఈక్వేషన్ ఏం ఇండికేట్ చేస్తుందంటే ఒకవేళ మీరు n ఐడెంటికల్ థింగ్స్ని ఓకే n ఐడెంటికల్ థింగ్స్ని ఓకే డిస్ట్రిబ్యూట్ చేసిండ్రు అనుకోండి, డిస్ట్రిబ్యూటింగ్ ఇట్ టు ఆర్ పర్సన్స్, n ఐడెంటికల్ థింగ్స్ని మీరు ఆర్ పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుండ్రు అనుకోండి, అప్పుడు ఎన్ని వేస్లో చేస్తారు అనేది ఈ ఈక్వేషన్. x1 plus x2 plus x3 plus so on xr అనేది ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఆర్ పర్సన్స్ మధ్యలో ఈ n ఐడెంటికల్ థింగ్స్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో ఇట్ ఈస్ ఇండికేటింగ్ దిస్ ఈక్వేషన్. సో నంబర్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అంటే ఒక పర్సన్కి 0 కూడా రావచ్చు, అంటే ఏమీ రాకపోవచ్చు కూడా. నంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అంటే ఖచ్చితంగా అందరికీ అట్లీస్ట్ ఒక్కటైనా రావడం. ఓకే, అలా మీరు అర్థం చేసుకోండి. సో దీని యొక్క అప్లికేషన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు x plus y plus z is equal to 0 and x y z is greater than or equal to 0, number of integral solutions. సో ఇక్కడ చూస్తే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నాడు కాబట్టి నంబర్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అడుగుతున్నాడు. సో ఫార్ములా తెలుసు మనకి, n ప్లస్ ఆర్ మైనస్ 1 సిఆర్ మైనస్ 1, n వచ్చేసి 10 అబ్బా. ఆర్ అంటే నంబర్ ఆఫ్ వేరియబుల్స్ 3 ఉన్నాయి ఇక్కడ. సో 10 ప్లస్ 3 మైనస్ 1 c3 minus 1, so 13 minus 1 అంటే 12c2 is what you're going to get the answer as. Okay, అయితే ఈ క్వశ్చన్కి రాండి ఒకసారి. x plus y plus z is equal to 10, x greater than or equal to 1 ఇచ్చిండు, y greater than or equal to 0, z greater than or equal to 0, number of integral solutions అడిగింది ఇక్కడ. అయితే ఒక్కసారి చూడండి ఒకసారి గైస్, ఇక్కడ y and z ఓకే నాన్ నెగటివ్, కానీ ఇలాంటి కండిషన్ చూడండి, x is greater than or equal to 1 ఇలా ఉంటే మనకు తెలియదు కదా. ఈ ఫార్ములా మనం ఎప్పుడు అప్లై చేయగలుగుతాం? నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఉన్నప్పుడు, అంటే ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా అప్లై చేయండి. కండిషన్ XYZ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ ఫార్ములా అప్లై చేయగలుగుతారు. మరి ఇక్కడ ఎట్లా చేయాలి సార్ అంటే, ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే వేరియబుల్ని మార్చచ్చు. ఎక్స్ని లెటర్స్ సే 1 ప్లస్ టీ అని రాసుకుందాం. ఇలా రాసినప్పుడు ఏమవుతుంది తెలుసా, టీ మీరు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 పెట్టుకోవచ్చు, అంతే కదా. ఎక్స్ యొక్క వేరియబుల్ని మనం 1 ప్లస్ టీగా మార్చేసినారు అనుకోండి, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కావాలి అంటే టీ కెన్ బీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, జెడ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఈ మూడిటికి మనం ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. సో బేసికలీ ఎక్స్ ప్లేస్లో 1 ప్లస్ టీ రాసుకోండి. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్. సో మనకి ఇక్కడ నుంచి టీ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత అవుతుంది? 9. సో దీని నుంచి యూ కెన్ అప్లై దిస్ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్. ఎంత అవుతుంది? n ప్లస్ ఆర్ మైనస్ 1. సో 9 ప్లస్ ఆర్ అంటే 3. మనకి ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 9 ప్లస్ 3 మైనస్ 1 సి 3 మైనస్ 1. సో ఎంత అవుతుంది ఇక్కడ చూడండి, 8 ప్లస్ 3 11 C2 ఇస్ వాట్ యూ ఆర్ గోనా గెట్. ఓకే, సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. యూ సీ దిస్ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్, x plus y plus z is equal to 0, x greater than or equal to minus 2, y greater than or equal to 1, z greater than 0. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ చూసుకుంటే మనకి xyz గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అలాంటి క్రైటీరియానే కావాలి. అలా లేదు కాబట్టి ఏం చేస్తా, ఎక్స్ని లెటర్ సపోజ్ నేను -2 ప్లస్ టీ అని తీసుకుంటా, వేర్ టీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటా. ఓకే,
అలాగే y కూడా ఏం చేస్తా 1 ప్లస్ s అని తీసుకుందాం, మరి s ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇలా తీసుకున్నప్పుడే కదా మనకి ఇలాంటి క్రైటీరియాస్ ఇగో ఈ రెండు వస్తాయి. సో ఏం చేస్తా x ఇన్ ప్లేస్ ఆఫ్ t, సో -2 ప్లస్ t ప్లస్ y ఇన్ ప్లేస్ ఆఫ్ s, సో 1 ప్లస్ s ప్లస్ z ఇస్ ఈక్వల్ టు 0 ఇక్కడ. ఓకే, సో t ప్లస్ s ప్లస్ z ఎంత వస్తుంది 2 - 1 1. సో దీనికి మనం కనుక్కోవచ్చు, సిన్స్ t s అండ్ z ఆర్ హ్యావింగ్ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్, దీనికి ఫార్ములా ఏంటి, సో నంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ వచ్చేసి ఇక్కడ n ప్లస్ 1 ప్లస్ r మైనస్ 1 3 మైనస్ 1 c 3 మైనస్ 1 n ప్లస్ r మైనస్ 1 c r మైనస్ 1. ఓకే, సో ఇక్కడ మనకి 3c2 is going to be the answer. So I hope this question is clear for all the students out there. And let me tell you guys, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చిండు. ఇక్కడ చూసుకోండి ఎంసెట్ ఎగ్జామినేషన్లో he has given the same type of question. ఇక్కడ చూడండి ఒకసారి ఏ క్వశ్చన్ ఇది, ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. The number of integers x, y, z, w satisfying this criteria and x, y, z is greater than or equal to -1, w greater than or equal to 1. సేమ్ క్వశ్చన్ ఇది. సో ఏం చేస్తారు ఇక్కడ మనకు కావాల్సిందల్లా ఇక్కడ మనం సింపుల్గా ఏం చేద్దామంటే దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోనా డూ. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి గైస్ x ప్లస్ y ప్లస్ z ప్లస్ w అయితే ఇచ్చిండు 25. అయితే ఇప్పుడు నాకు కావాల్సిన కండిషన్ ఏంటి, xyz w ఫార్ములా అప్లై చేయాలంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. సో ఏం చేస్తానంటే ఇక్కడ x నేను -1 ప్లస్ లెట్ us say a అనుకుందాం, where a is greater than or equal to 0. y నేను -1 ప్లస్ b అనుకుందాం, where b is greater than or equal to 0. z నేను -1 ప్లస్ c అనుకుంటాం, where c is greater than or equal to 0. And finally w నేను w -1 కాదు, ఎందుకంటే xyzకి కండిషన్ అప్లై చేయొచ్చు. wకి వచ్చేసి దిస్ ఇస్ ద కండిషన్ వీ కెన్ అప్లై, w is 1 ప్లస్ d where d is greater than or equal to 0. ఇలా రాయొచ్చు మనం డెఫినెట్గా, ఎస్ ఆర్ నో. సో డెఫినెట్లీ వీ కెన్ అప్లై దిస్ లాజిక్స్ గైస్. సో ఎక్స్ ప్లేస్లో పెట్టేసుకుందాం, సేమ్ అవుతుంది చూడండి ఒకసారి. ఇవన్నీ XYZ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే యూ కెన్ గెట్ 1 and -1 క్యాన్సిల్ అయిపోయి -2 ప్లస్ a ప్లస్ b ప్లస్ cd, a ప్లస్ b ప్లస్ c ప్లస్ d is equal to 25. ఓకే, సో a ప్లస్ b ప్లస్ c ప్లస్ d ఎంత అవుతుంది మనకి 27 ఇక్కడ. సో నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ కనుక్కోండి. ఇప్పుడు ఎనీవే ABCD అన్నీ నాన్ నెగిటివ్ కాబట్టి ద నంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఎంత అవుతాయి ఇక్కడ, ద నంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ is going to be simply n plus r minus 1 c r minus 1. So 27 plus 4 minus 1 c 4 minus 1. So ఎంత అవుతుంది ఇక్కడ 26 plus 4 30, sorry 26 plus 4 30. 30 c3 is what you are going to get. 30 c3 is what you're going to get. And ఇప్పుడు ఆప్షన్ చూసుకుంటే definitely option B is the right answer. So I hope this question is clear for everyone out there. Okay, so ఇదన్నమాట. సో దిస్ ఇస్ ద క్వశ్చన్ గైజ్. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది మనకి, ఐ జస్ట్ షో యూ దాట్ క్వశ్చన్ యాజ్ వెల్. ఇందాక మనం స్కిప్ చేసాం కదా మధ్యలో, ఈ క్వశ్చన్ మనకి యూనో ఇది అప్లికేషన్ పార్ట్ అని. ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా అంతే, కానీ ఇక్కడ ఒక చిన్న క్రైటీరియా ఏమి ఇచ్చిండంటే ఎక్స్ లెస్ దెన్ వై లెస్ దెన్ జెడ్ ఇచ్చిండు. అయితే మనం ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్లో ఏం చేయొచ్చు అంటే ఈ క్రైటీరియా ఫాలో అవుతూ ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇవన్నీ న్యాచురల్ నంబర్స్ అంట XYZ. x1 తీసుకుంటారు అనుకోండి, y ప్లస్ జెడ్ ఏమవుతుంది 11. అయితే ఇప్పుడు y అండ్ z వాల్యూస్ విచ్ ఆర్ న్యాచురల్ నంబర్స్ ఎలా చూస్ చేసుకుంటారు సచ్ దాట్ దిస్ విల్ సాటిస్ఫై. వెల్ యూ కెన్ చూస్, ఎలా చూస్ చేసుకోవచ్చు చెప్పండి ఒకసారి. 1,10 సెలెక్ట్ చేసుకోవచ్చు, అంతేనా. 1,10 అయితే సారీ 1 సెలెక్ట్ చేయలేరు, ఆల్రెడీ x1 పెట్టేసాను కాబట్టి. ఓకే, 1,10 అయితే సెలెక్ట్ చేయలేం భయ్యా. సరే, వీ కెన్ సెలెక్ట్ 2,9. డెఫినెట్లీ 2,9 సెలెక్ట్ చేయొచ్చు, అంటే 1,2,9 అవుతుంది. ఆ తర్వాత 2,9 లేదంటే 3,8 సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే 4,7 లేదంటే 5,6 అంతే. మీరు మళ్ళీ 6,5కి వెళ్ళకండి, ఇది y, z అనమాట. ఓకే, ఎందుకంటే 6,5 వెళ్తే y ఈజ్ గోయింగ్ టు బీ గ్రేటర్ దెన్ z.
ఈ కండిషన్ ఇగో ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. సరే మళ్ళీ మీరు x ఈక్వల్ టు 2 తీసుకున్నారనుకోండి, వాట్ ఈస్ y ప్లస్ జెడ్ గోయింగ్ టు బీ ఈక్వల్ టు గైస్? x ప్లస్ జెడ్ x తీసుకుంటే y ప్లస్ జెడ్ 10 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? వెల్ డెఫినెట్లీ y వచ్చేసి 3తో స్టార్ట్ చేస్తే ఇది 7, లేదంటే 4 6, లేదంటే మనకి ఎంత అవుతుంది ఇక్కడ? 5 అయితే తీసుకోలేము మనం, ఎందుకంటే ఖచ్చితంగా y షుడ్ బీ లెస్ దెన్ z కాబట్టి. సో దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. సో దిస్ ఇస్ y కామా z. అండ్ ఫైనలీ x ఈక్వల్ టు 3 తీసుకున్నారు అనుకోండి, y ప్లస్ z ఎంత అవుతుంది? 9, రైట్? సో y కామా z ప్లేస్లో వాట్ యూ కెన్ టేక్ ఇస్, యూ కెన్ టేక్ 4, 5 అంతే, ఇక్కడతో అయిపోతారు. మీరు x ఈక్వల్ టు 4 తీసుకుంటారు అనుకోండి, విల్ నాట్ గెట్ ఇట్ ఓన్లీ, ఎందుకంటే x ఈక్వల్ టు 4 తీసుకుంటే y ప్లస్ z 8 అవుతుంది. 8 అవుతుందంటే మీరు y ఖచ్చితంగా 5తోనే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. y 5తో స్టార్ట్ చేస్తే z 3 అవుతుంది. అది పాసిబులే కాదు, ఈ క్రైటీరియా సాటిస్ఫై అవ్వదు. సో దిస్ ఆర్ ద ట్రిప్లెట్స్ విచ్ యూఆర్ గోయింగ్ టు గెట్. సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ x, y, z యూఆర్ గోనా గెట్ హియర్? 1 2 3 4 5 6 7, సారీ 1 2 3 4, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 7 is what is going to be the answer. Option B is what you're going to get in this case. 7 వస్తాయి అన్నమాట ఇక్కడ. Okay, so with this I think we are done with this entire topic of combinations also guys. So combination కి సంబంధించి కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ కూడా డిస్కస్ చేసాం మనం. లైక్ యూ కెన్ క్లియర్లీ సీ దిస్ టాపిక్ హియర్, ఈ పర్టికులర్ టాపిక్ డీఅరేంజ్మెంట్ కానివ్వండి, అప్లికేషన్ ఇన్ లీనియర్ ఈక్వేషన్స్ కానివ్వండి. అయితే ఇందులో కూడా ఇంకో ఎగ్జాంపుల్ మిస్ చేశాను. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. కొన్నిసార్లు మనోడిగో ఇలాంటి క్రైటీరియా ఇచ్చిండు అనుకోండి, మీరు ఏం చేస్తారో తెలుసా? ఇందాక అప్లై చేసిన డైరెక్ట్గా x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ x ఈజ్ ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 3, x ఈక్వల్ టు 3 ఇలా సపరేట్గా అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 1 పెడితే y ప్లస్ z ఎంత అవుతుంది? 9, దీనికి y ప్లస్ z 8, దీనికి y ప్లస్ z 7, అంతేనా? ఇప్పుడు యూ కెన్ అప్లై ద లాజిక్. సిన్స్ y అండ్ z నాన్ నెగటివ్ కాబట్టి ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఫార్ములా డైరెక్ట్గా ఇది వచ్చేసి n ప్లస్ 2 మైనస్ 1 c1, ఇది వచ్చేసి మళ్ళీ 8 ప్లస్ 2 మైనస్ 1 c1, ఇది వచ్చేసి 7 ప్లస్ 2 మైనస్ 1 c1. వచ్చిన సొల్యూషన్స్ని యాడ్ చేయండి, దట్ ఈస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్. ఓకే, సో ఇలాంటి క్రైటీరియా వచ్చింది అనుకోండి, సింపుల్గా ఇలా x ఈక్వల్ టు 1 2 and 3 పెట్టేసేయండి. ఇంకోటి కూడా కొన్నిసార్లు క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు మనకి, లైక్ 2x ప్లస్ y ప్లస్ z, అంటే ఇట్లా ఒరిజినల్ ఫార్మాట్లో కాకుండా x ప్లస్ y ప్లస్ z కాకుండా ఎప్పుడైనా ఇట్లా కొఫిషియన్స్ ఆఫ్ x కానీ y కానీ z కానీ 1 కాకుండా వేరే నంబర్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చిండు, మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ యూ కెన్ స్టార్ట్ ప్లేయింగ్ అరౌండ్. x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 3 వరకు వెళ్ళొచ్చు మీరు, ఎందుకంటే 2 3s are 6 కదా. 6 అంటే మనకి మళ్ళీ యూ కెన్ గెట్ 6 మైనస్ 6 0, అంతే, ఇంతవరకు వెళ్ళొచ్చు మీరు. సో x ఈక్వల్ టు 0కి ఏమొస్తుంది చూడండి ఒకసారి, y ప్లస్ z 6, x ఈక్వల్ టు 1కి y ప్లస్ z 4, x ఇస్ ఈక్వల్ టు 2కి y ప్లస్ z 2, అండ్ x ఇస్ ఈక్వల్ టు 3కి y ప్లస్ z 0. సో ఫ్రమ్ హియర్ వాట్ ఈస్ ద సొల్యూషన్ యూ గోనా గెట్ గైస్? y ప్లస్ z 6 అయితే ఇక్కడ మనకి చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు మీరు. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్? 6 ప్లస్ 2 మైనస్ 1 c2 మైనస్ 1 అంటే 1, ఇది 4 ప్లస్ 2 మైనస్ 1 c1, ఇది 2 ప్లస్ 2 మైనస్ 1 c1, అండ్ సింపుల్గా ఇది 0 ప్లస్ 2 మైనస్ 1 c1 అనమాట. ఓకే, అండ్ వచ్చిన ఫైనల్ రిజల్ట్ని మీరు యాడ్ చేసిండ్రు అనుకోండి, ద ఫైనల్ ఆన్సర్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఓకే, సో ఇదొక డిఫరెంట్ టైప్స్. సో ఇవి ప్రాక్టీస్ చేసి సరిపోతుంది. లైక్ వాట్ ఎవర్ క్వశ్చన్స్ ఐమ్ షోయింగ్ యూ నో గైస్, ఇవి మీరు నీట్గా ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. సో విత్ దిస్ ఐ థింక్ వీఆర్ టు ద ఎండ్ ఆఫ్ ద సెషన్. సో కాంబినేషన్స్లో అయితే కాంబినేషన్స్లో ఉన్న టాపిక్స్ అని మనం నీట్గా డిస్కస్ చేసాం. సో ఈ టాపిక్స్ అన్ని నేర్చుకోండి అబ్బా. కాంబినేషన్స్కి సంబంధించి ఏదో డిస్కస్ చేసామో ఎవ్రీథింగ్ గో త్రూ ఇట్ డీటెయిల్డ్ వే, గో త్రూగా మొత్తం అంతా కాన్సెప్ట్ అంతా నేర్చేసుకోండి. ఎలాగో ప్రాక్టీస్ క్వశ్చన్స్ పంపిస్తాం, అవి సాల్వ్ చేయండి, క్లారిటీ వస్తుంది మీకు. అండ్ పర్మిటేషన్స్ ఎలాగో మనం నెక్స్ట్ ముందు సెషన్లో డిస్కస్ చేసాం. ఓకే, సో విత్ దిస్ ఐ థింక్ వీఆర్ టు ద ఎండ్ ఆఫ్ ద సెషన్ టుడే. సో గైస్, ఎనీవన్ ఈస్ హ్యావింగ్ ఎనీ మోర్ డౌట్స్? ఇస్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ మోర్ డౌట్స్? డౌట్స్ ఉన్నాయా ఇక్కడ ఏమన్నా? డౌట్స్ ఉంటే చెప్పండి ఒకసారి చాట్ సెక్షన్లో, లేదంటే విల్ వైండ్ ఇట్ అప్. సో ఈ చాప్టర్ చెప్పాను కదా 2 క్వశ్చన్స్ వస్తాయి.
ఈజీ క్వశ్చన్సే వస్తాయి. మీరు నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ పర్మిటేషన్స్ యాజ్ వెల్ యాజ్ కాంబినేషన్స్లో నేను చెప్పిన టాపిక్స్ అన్నీ మీరు కరెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుందబ్బా. ఓకే, దీనిలో నుంచే పక్కాగా దిగుతాయి క్వశ్చన్లు అయితే. లిటరలీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దీని నుంచే వస్తాయి. డెఫినెట్లీ యుల్ ఫీల్ కంఫర్టబుల్ అండ్ కాన్ఫిడెంట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వండర్ఫుల్ సెషన్ తోటి. సో టేక్ కేర్ ఎవ్రీవన్. బై గైస్ దెన్. టేక్ కేర్ గైస్. బై బై ఎవ్రీవన్. అండ్ ఆల్సో ఈ క్లాస్ పీడిఎఫ్ అండ్ మన దిస్ క్లాస్కి అంటే ఈ చాప్టర్కి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ టెలిగ్రామ్లో పెడతాం. టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ ఆల్సో లైక్ చేయండి వీడియోస్ని. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, సో విత్ దాట్ టేక్ కేర్ ఎవ్రీవన్. బై స్టూడెంట్స్. బై ఎవ్రీవన్. బై.